సుస్వాగతం టు Vedic for CA, CMA, CS యూట్యూబ్ ఛానల్. హాయ్, అది సిఏ నరేందర్. ఈ పర్టికులర్ వీడియోలో మనం AS7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు AS7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటో మాట్లాడుకుందాం. దీని ఆబ్జెక్టివ్ ఏంటో అంటే కాంట్రాక్టర్ అనేవాడు ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వల్ల వచ్చిన రెవెన్యూ కావచ్చు, దీనివల్ల అయ్యే కాస్ట్ కావచ్చు, ఎంత రెవెన్యూ ఎంత కాస్ట్ ప్లస్ ఎప్పుడు రికార్డ్ చేయాలి అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఏం మాట్లాడుకుంటాం మనం, కాంట్రాక్టర్ అనేవాడు AS7 కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాడికి వచ్చే రెవెన్యూ కావచ్చు, వాడికి అయ్యే ఖర్చు కావచ్చు ఎంత అనేది అసెస్ చేయాలి. చేసిన తర్వాత బుక్లో ఎప్పుడు అకౌంటింగ్ చేయాలని మాట్లాడుకుంటాం. ఓకేనా, దిస్ ఈస్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే AS7 కాంట్రాక్టర్కి అప్లికబుల్ అవుతుందా, కాంట్రాక్ట్కి అప్లికబుల్ అవుతుందా అంటే కాంట్రాక్టర్కి అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, ABC లిమిటెడ్ అనేది XYZ లిమిటెడ్కి ప్రామిస్ చేసింది ఏమని, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తా అని చెప్పి. అయితే ఈ ABC లిమిటెడ్ అనేది కాంట్రాక్టర్, XYZ లిమిటెడ్ అనేది కాంట్రాక్టీ. ఈ కాంట్రాక్టర్ బుక్లో AS7 అప్లికబుల్ అవుతుంది. మరి కస్టమర్ బుక్లో ఏం అప్లికబుల్ అవుతుంది అంటే ఏ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది అంటే మేబీ బిల్డింగ్ అనేది ఈ కస్టమర్కి ఐదర్ పీపీ లేదా ఇన్వెంటరీ అవుతుంది అన్నమాట. సో వాడికి అది ఇన్వెంటరీ అయితే AS2 అప్లై అవుతుంది, అది లేదు పీపీ అవుతుంటే AS10 అవుతుంది. మీకు అర్థం కావడానికి AS10 రాస్తున్నాం. ఓకేనా, దిస్ ఈస్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అనేది. అంటే ఈ స్టాండర్డ్ ఎవరి బుక్లో అకౌంటింగ్ ఎలా చేయాలని మాట్లాడుతుంది, కాంట్రాక్టర్ బుక్లో అకౌంటింగ్ ఎలా చేయాలో మాట్లాడుతుంది. ఓకేనా, నాట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కాంట్రాక్టీ. మనం కింద ప్రతి ఒక్కరు ఎవరి బుక్లో, కాంట్రాక్టర్ బుక్లో. ఓకేనా, మనం మాట్లాడుకోబోయేది కింద మొత్తం కాంట్రాక్టర్ బుక్లో. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, దీని ఆబ్జెక్ట్ ఏంటిది, కన్స్ట్రక్షన్ చేయడం వల్ల కాంట్రాక్టర్ గారికి వచ్చే రెవెన్యూ కావచ్చు, అయ్యే ఖర్చు కావచ్చు అని. మరి ఎంత రెవెన్యూ ఎంత కాస్టో మనం ఇప్పుడు అసెస్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల రెవెన్యూ అంటే ఎలా వస్తుందో నేర్చుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రీడ్ కాంట్రాక్ట్ ప్రైస్. అగ్రీడ్ కాంట్రాక్ట్ ప్రైస్ అంటే ఏంటంటే కాంట్రాక్టర్ అండ్ కాంట్రాక్ట్ డే 1 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే కన్నా ముందే ఏం మాట్లాడుకుంటారంటే కాంట్రాక్టర్ అనేటోడు వాడు కొంచెం ఎస్టిమేట్ చేస్తాడు అనమాట. అంటే పలానా బిల్డింగ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి నేను ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి అని ఎస్టిమేట్ చేసి ఒక ప్రైస్ కొటేషన్ ఇస్తారనమాట. ఎవరికి, కస్టమర్కి. ఇద్దరి మధ్యలో డిబేట్ జరుగుతుంది, కొంచెం డిబేట్ జరిగిన తర్వాత అంటే డిస్కషన్ జరుగుతుంది. డిబేట్ కాదు, డిస్కషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక ప్రైస్కి వచ్చేస్తారనమాట. ఒక ప్రైస్కి ఫిక్స్ అయిపోతుంది. ఆ ప్రైస్ మనం ఉంటాం అగ్రీడ్ కాంట్రాక్ట్ ప్రైస్. ఎవరు ఇస్తారు ఇది, కస్టమర్ అంటాడు కాంట్రాక్టర్కి ఇస్తాడు. ఓకేనా, ఇది. దీంతోపాటు కాంట్రాక్ట్ అనేవాడు ఒక ఎస్కలేషన్ క్లాజ్ అని ఇంక్లూడ్ చేస్తామన్నమాట ఆ టర్మ్స్ అండ్ కండిషన్. అసలు ఎస్కలేషన్ క్లాజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టడానికి ఒక 5 years అని టైం అనుకుందాం, 5 years టైం పడుతుంది అనుకుందాం. ఇప్పుడు డే 1 రోజు కదా వీళ్ళు మాట్లాడుకున్న అగ్రీడ్ కాంట్రాక్ట్ ప్రైస్ అనేది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ప్రైస్ అనేది ఏమేమి ఉన్నాయి దాంట్లో, బిల్డింగ్ అయ్యే ఖర్చుతో పాటు దానికి కొంచెం ప్రాఫిట్ యాడ్ చేసుకొని చెప్పింది కదా కాంట్రాక్ట్ అన్నట్టు. ఆ బిల్డింగ్ అయ్యే ఖర్చులో వీడు ఎస్టిమేట్ చేసిందా రియలా అంటే ఎస్టిమేట్, యాక్చువల్ అంటే అది ఎస్టిమేట్ చేసిన అమౌంట్ అనమాట. మేబీ ఎస్టిమేట్ చేసినప్పుడు కొంచెం వేరే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒకవేళ ఏమైనా వేరియేషన్స్ వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ లేదా లేబర్ తీసుకుందాం మనం. కాంట్రాక్ట్ అంటాడు ఫ్యూచర్లో మెటీరియల్కి ఇంత కాస్ట్, లేబర్కి ఇంత కాస్ట్ అవుతుంది అనుకొని చెప్పిండు, ఎస్టిమేట్ చేసి చెప్పిండు. బట్ నిజంగా వాడు చేసిన అంటే వర్క్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఆ లేబర్ కాస్ట్ కావచ్చు, మెటీరియల్ కాస్ట్ కావచ్చు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేంజెస్ జరిగితే ఆ చేంజ్ ఏదైతే ఇంక్రీజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆ ఇంక్రీజ్ ఎంత అయితే అయిందో అంత అమౌంట్ని కస్టమర్ని ఇవ్వమని చెప్తారనమాట. అదే ఎస్కలేషన్ క్లాస్. ఒకవేళ ఆ ఎస్కలేషన్ క్లాస్కి కస్టమర్ అంటాడు ఓకే అంటేనేమో ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే ఎస్కలేషన్ ఉందో ఆ అమౌంట్ కస్టమర్ ఇస్తున్నాను అనుకోవాలి. వాడు ఎస్ అని చెప్తుంది. ఆ ఎస్కలేషన్ పాయింట్కి వాడు ఒప్పుకుంటే కస్టమర్ అంటాడు ఎంతైతే మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందో ఆ కాస్ట్ కస్టమర్ ఇస్తున్నట్టు. ఇస్తే ఏమైతే మనకి రెవెన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కస్టమర్ అంటాడు నేను ఇవ్వను రా భయ్ అని చెప్తే ఏం చేయాలి, అది ఇక్కడ తీసుకోకూడదు. ఓకేనా, నెక్స్ట్ క్లెయిమ్స్. అసలు క్లెయిమ్స్ అంటే ఏంటంటే అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన ఎగ్జాంపుల్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. బిల్డింగ్ ఒక లొకాలిటీలో కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా పర్మిషన్ కావాల్సి వస్తుంది. ఆ పర్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు మనం కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్సే క్లెయిమ్స్ అనమాట. ఆ క్లెయిమ్స్ ఏదైతే మనం పేమెంట్ చేసినామో అది కస్టమర్ రియంబర్స్ చేస్తా అంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి కాంట్రాక్ట్ రెవెన్యూలో. వాడు ఇవ్వనంటే ఇక్కడ యాడ్ చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇన్సెంటివ్ పేమెంట్స్ అంటే కస్టమర్ అన్నాడు సరే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 5 years పడుతుంది కదా, 5 years కాదు నాకు ఒక 4 years ఇవ్వండి, ఒక 1 year ఎర్లీగా కంప్లీట్ చేయండి అన్నాడు. కంప్లీట్ చేస్తే మీకు కొంత అమౌంట్ ఇస్తా అన్నాడు. దాన్ని మనం అంటాం ఇన్సెంటివ్ పేమెంట్స్ అంట. ఇది ఈ కాంట్రాక్ట్ రెవెన్యూలో ఎప్పుడు యాడ్ చేయాలరా అంటే
ఒకవేళ ఏదైతే కండిషన్ పెట్టిండో కస్టమర్ 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తా అని చెప్పి అది కాంట్రాక్ట్ కనిపించింది, నేను కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా డ్యామ్ షూర్గా అనిపించింది, అప్పుడు ఏం చేయొచ్చు, వాడు ఏదైతే ఇన్సెంటివ్ పేమెంట్ బోనస్ ఇస్తానో ఆ బోనస్ కాంట్రాక్ట్ రెవెన్యూకి యాడ్ చేయొచ్చు. ఒకవేళ కాంట్రాక్ట్ కనిపించింది నేను కంప్లీట్ చేయను అనిపించింది అప్పుడు దీన్ని తీసుకోకూడదు కాంట్రాక్ట్ రెవెన్యూలో. ఓకేనా. నెక్స్ట్, ఎనీ అదర్ పేమెంట్స్ డ్యూ టు వేరియేషన్ అనమాట. ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు మనం అనుకున్నాం అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే కన్నా ముందే కాంట్రాక్టర్ కస్టమర్ ఏం చేస్తారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అసలు ఎన్ని రూమ్లు ఉండాలి, ఎన్ని ఫ్లోర్లు ఉండాలి, ఎక్కడెక్కడ ఏది ఉండాలి అన్నీ మాట్లాడుకుంటారు కదా. అది కాకుండా ఆ టర్మ్స్ అండ్ కండిషన్, బిల్డింగ్ గురించి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్న కన్స్ట్రక్షన్ కాకుండా ఏదైనా అడిషనల్ వర్క్ చేయమన్నాడు అదే బిల్డింగ్ కోసం అడిషనల్ వర్క్ చేయమంటే ఆ అడిషనల్ వర్క్ ఖచ్చితంగా మనకు పేమెంట్ కావాలి కదా, ఆ పేమెంట్ ఎవరు కస్టమర్ చేయాలి, దాని అంటే మనం ఎనీ అదర్ పేమెంట్స్ డ్యూ టు వేరియేషన్ పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్, పెనాలిటీస్. కస్టమర్ చెప్పిండు ఏమని, నువ్వు 5 ఇయర్స్ అని చెప్పిన కాంట్రాక్ట్ చెప్పిన 5 ఇయర్స్, ఆ 5 ఇయర్స్ కంటే ఏమైనా టైం ఎక్కువ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటాను నువ్వు కన్స్ట్రక్ట్ చేయడానికి, నువ్వు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. పెనాల్టీ అంటే మీనింగ్ అంటే మరి మనకు వచ్చే రెవెన్యూ రెడ్యూస్ అవుతుంది కదా, సో అందులో నుంచి మైనస్ చేయాలి. దిస్ ఈస్ ఆల్ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ రెవెన్యూ. ఓకేనా. ఈ పేమెంట్ కావచ్చు ఈ రెండు ఒకవేళ కస్టమర్ మనకు ఇస్తాడు అంటేనే ఈ రెండు పేమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదది, అగ్రీడ్ కాస్ట్ ఎస్కలేషన్ ఒకటి, క్లెయిమ్స్ ఒకటి. ఈ రెండు మనకు ఒకవేళ కస్టమర్ నేను కాంపెన్సేట్ చేస్తారా బాబు అంటేనే ఈ రెండు తీసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ కాంపెన్సేట్ అంటే తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటిది, ఇన్సెంటివ్ పేమెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఒకవేళ కాంట్రాక్టర్ కనుక ఏదైతే కండిషన్ కస్టమర్ పెట్టినో ఆ కండిషన్ని మీట్ అవుతా అన్నప్పుడు తీసుకోవాలి. ఒకవేళ మీట్ అవ్వను అని అనుకుంటే కాంట్రాక్టర్ దీన్ని తీసుకోకూడదు కాంట్రాక్ట్ రెవెన్యూలో. ఓకేనా. ఇది కూడా ఇంకా పెనాల్టీ. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకవేళ కాంట్రాక్ట్ కనిపించింది నేను అనుకున్న టైంలో ఇవ్వకపోవచ్చు బిల్డింగ్ అని చెప్పి, అప్పుడు పెనాల్టీస్ ఖచ్చితంగా ఉండదు కాబట్టి దాన్ని ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఎస్టిమేషన్ ముందే ఊహించి తీసుకుంటాం మనం. ఓకేనా. దిస్ ఈజ్ కాంట్రాక్ట్ రెవెన్యూ. ఎగ్జాంపుల్ తీసుకొని మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్, ఏబీసీ లిమిటెడ్ అనేది కాంట్రాక్టర్ ఇక్కడ, XYZ లిమిటెడ్ అనేది కస్టమర్ ఇక్కడ. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తా అన్నాడు ఏబీసీ లిమిటెడ్ XYZ లిమిటెడ్కి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తా అన్నాడు, వితిన్ 3 ఇయర్స్లో కంప్లీట్ అవుతుందని చెప్పింది అనమాట. అయితే ఇనీషియల్గా డే వన్ రోజు కాంట్రాక్ట్ రెవెన్యూలు ఏమేమి ఉన్నాయంట, కాంట్రాక్ట్ ప్రైస్ 1 crore ఉందంట, క్లెయిమ్స్ 5 lakhs ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లెయిమ్స్ అనేది కస్టమర్ ఇస్తాడు అనుకుందాం. సో ఇది డే 1 రోజున కాంట్రాక్ట్ రెవెన్యూలో ఉన్న టర్మ్స్. ఇయర్ 2కి వచ్చేసరికి కొంత చేంజ్ అనమాట. కాంట్రాక్ట్ ప్రైస్ అనేది 1 crore 20 lakhs అయింది, 1 crore నుంచి 1 crore 20 lakhs అయింది. అంటే మీనింగ్ ఏంటిది, ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఓకేనా. అంటే ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలి, కాంట్రాక్ట్ రెవెన్యూని రీఅసెస్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాయింట్ అడుగుతుంది కొత్త పాయింట్ ఇక్కడ ఏంటిది, కాంట్రాక్ట్ రెవెన్యూ డే 1 రోజు ఎంత ఉందో అంతే ఉండాల్సిన అవసరం లేదు, ఇట్ కెన్ బి వేరీడ్. ఓకేనా. అర్థమవుతుందా, ఎందుకోసం అంటే చాలా రీజన్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ ప్రైస్ పెరిగింది ఇక్కడ, కాస్ట్ ఎస్కలేషన్ 5 lakhs ఏముంది, కాస్ట్ ఎస్కలేషన్ ఫస్ట్ ఇయర్ లేదు, సెకండ్ ఇయర్లో ఉంది, కాస్ట్ ఎస్కలేషన్ ఉంది. అంటే ఫస్ట్ ఇయర్లో అయిన ఖర్చులు ఏదైతే కాంట్రాక్ట్ ఎక్స్పెడిషనో ఆ కాస్ట్లే ఉన్నాయి ఇక్కడ. బట్ ఇక్కడ ఏమైంది, వాడు ఏదైతే ఎస్టిమేట్ చేసిండో ఫ్యూచర్లో మెటీరియల్కి లేబర్కి ఎంత కాస్ట్ అవుతా అని, దానికి వాడు అనుకున్న దానికంటే ఒక 5 lakhs ఎక్కువైందంట ఒక ఖర్చు. ఓకేనా. అది కాస్ట్ ఎస్కలేషన్. అంటే ఏమవుతుంది ఇక్కడ, కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇన్సెంటివ్ పేమెంట్స్ 10% ఆఫ్ కాంట్రాక్ట్ ప్రైస్. థర్డ్ ఇయర్లో ఉన్న కండిషన్స్కి ఏమైంది, పేమెంట్స్ ఫర్ వేరియేషన్ వచ్చింది, ఒక వేరియేషన్ జరిగింది, స్కోప్ ఆఫ్ కాంట్రాక్ట్ పెరిగింది, దానివల్ల పేమెంట్ వచ్చింది. ఇంకోటి పెనాల్టీ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ రెవెన్యూని అసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇయర్ 1లో ఏమున్నాయి, కాంట్రాక్ట్ ప్రైస్తో పాటు క్లెయిమ్స్ ఎప్పుడు తీసుకోవాలి కాంట్రాక్ట్ రెవెన్యూలో, కస్టమర్ అంటే మనకు కాంపెన్సేట్ చేస్తాడు అనుకుంటాం. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమనుకుందాం, వాడు ఇస్తాడు అనుకుందాం. సో మనం ఏం చేసినాం, ఇక్కడ కాంట్రాక్ట్ రెవెన్యూకి క్లెయిమ్స్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 1 crore 5 lakhs అనేది మన కాంట్రాక్ట్ రెవెన్యూ ఇయర్ 1లో. ఇయర్ 2లో ఏముంది, కాంట్రాక్ట్ రెవెన్యూ చేంజ్ అయింది, క్లెయిమ్స్ ఏం చేంజ్ చేంజ్ కాలేదు, సేమ్ యాస్టే తీసుకున్నాం. కాస్ట్ ఎస్కలేషన్ వచ్చింది కదా సెకండ్ ఇయర్లో, కాస్ట్ ఎస్కలేషన్ వచ్చింది 5 lakhs. కాస్ట్ ఎస్కలేషన్ ఎప్పుడు తీసుకోవాలి మన కాంట్రాక్ట్ రెవెన్యూలో, ఒకవేళ కస్టమర్ మనకి ఇస్తాను ఒప్పుకుంటే. మనం ఏమనుకున్నాం, అసలు తీసుకున్నాం, వాడు ఇస్తాడు అని చెప్పినాను అనుకున్నాం. సో అది కూడా తీసుకున్నాం. ఇంకా ఇన్సెంటివ్ పేమెంట్ కూడా ఉంది కదా సెకండ్ ఇయర్లో. ఇన్సెంటివ్ పేమెంట్ ఎంత ఉంది, 10% ఆఫ్ కాంట్రాక్ట్ ప్రైస్. కాంట్రాక్ట్ ప్రైస్ అంటే ఏ ప్రైస్, ఫస్ట్ ఇయర్లో ఉన్నదా, కాదు, సెకండ్ ఇయర్లో ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ 1 crore 20 lakhs into 10% 12 lakhs. ఇది కాంట్రాక్ట్ రెవెన్యూ ఇన్ ఇయర్ 2. ఏంటిది, 1 crore 42 lakhs. ఇయర్ 3లో కాంట్రాక్ట్ రెవెన్యూ ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదు, అంటే 1 crore 20 lakhs ఉంది. కాస్ట్ ఎస్టిమేషన్ ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదు. క్లెయిమ్స్ ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదు, సేమ్ ఉంది. ఇన్సెంటివ్ పేమెంట్స్ ఎందుకు తీసుకోలేదు ఇక్కడ మనం అంటే,
ఇయర్ 3లో కాంట్రాక్ట్ అనిపించింది. వాడు కాంట్రాక్ట్ టైం 3 ఇయర్స్ అన్నాడు. 3 ఇయర్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది కన్స్ట్రక్ట్ చేయడానికి. మరి ఎక్కువ టైం పడితే ఏంటి, కస్టమర్ ఏం చెప్పుంటాడు, కొన్ని పెనాల్టీస్ పే చేయాలని ఉంటాడు. సో మనం ఎస్టిమేట్ చేస్తాం 3 ఇయర్స్లో అవ్వలేదు అంటే మనం ఆబ్వియస్లీ పెనాల్టీ పే చేయాలి కదా. సో మరి ఇన్సెంటివ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం బిఫోర్ కంప్లీట్ చేస్తే. అంటే కాంట్రాక్ట్ రెవెన్యూలో ఉంటే ఇన్సెంటివ్ అని ఉంటుంది, లేదా పెనాల్టీ అని ఉంటుంది. ఎట్ ఏ టైం పోతుండవు. ఓకేనా. ఇక్కడ థర్డ్ ఇయర్లో మనకి ఏమనిపించింది, డిలే అవుతుంది కన్స్ట్రక్షన్, సో పెనాల్టీ పే చేయాలి. సో ఇన్సెంటివ్ పేమెంట్ తీసుకోలేదు. ఓకేనా. వేరియేషన్ పేమెంట్స్ వచ్చినాయి థర్డ్ ఇయర్లో 10 lakhs వచ్చినాయి. సో ఇక్కడ ఏమైంది, 1,37 lakhs అయింది. అంటే రెవెన్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వాడిచ్చిన డేటా బట్టి, మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ రెవెన్యూ. ఓకేనా. ఎగ్జాంపుల్. ఇంకోటి క్వశ్చన్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుకుందాం. క్వశ్చన్లో సమ్ టైం ఏం చేస్తారంటే ఎస్కలేషన్ ఇన్ రెవెన్యూ ఇస్తాడు, ఎస్కలేషన్ ఇన్ కాస్ట్ ఇస్తాడు అనమాట. ఎస్కలేషన్ అనేది రెవెన్యూలు ఇస్తాడు, ప్లస్ ఎస్కలేషన్ అనేది కాస్ట్ రిలేటింగ్ ఇస్తాడు అనమాట. అయితే బట్ వాడు మాత్రం ఏం చేస్తుండంటే ఎస్కలేషన్ ఇన్ రెవెన్యూ అని ఎస్కలేషన్ కాస్ట్ అని ఇస్తుండు. బట్ ఆన్సర్లు ఏం చేస్తుండంటే ఎస్కలేషన్ ఇన్ రెవెన్యూ, అది ఎస్కలేషన్ అనేది ఎంతైతే క్వశ్చన్లు ఇచ్చిందో అది అడ్జస్ట్ కాలేదు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుందాం మనం, 1,20 lakhs అనేది మనం కాంట్రాక్ట్ రెవెన్యూ అనుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఈ పాయింట్లో రెవెన్యూలో ఎంత అనుకుందాం అంటే 1,20 lakhs అనుకుందాం. ఇటు క్వశ్చన్లు ఇచ్చిండు 20% ఎస్కలేషన్ అని ఇచ్చిండు. అంటే మీనింగ్ ఏంటిది, ఆ 1,20 lakhs పైన ఇంకో 20% యాడ్ చేస్తే మనకు అప్పుడు వస్తుంది అన్నమాట రెవెన్యూ అనేది క్వశ్చన్లో. ఓకేనా. ఎస్కలేషన్ కాస్ట్ అని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాంట్రాక్ట్ కాస్ట్ ఎందుకున్నాం 1 crore అనుకున్నాం, దీనిపైన ఒక 20% ఎస్కలేషన్ రా బాబు అన్నాడు. బట్ క్వశ్చన్లో మాత్రం 1 crore + 20% తీసుకొని ఆన్సర్ వేయట్లేదు. ఇక్కడ ఈ 1 crore ఆల్రెడీ 20% ఇంక్లూడ్ అయింది అనుకొని చేస్తున్నాడు. అంటే ఎస్కలేషన్ రిలేటెడ్ టు కాస్ట్ ఇస్తే దానికి ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయకుండా ఆన్సర్ చేయాలి. ఎస్కలేషన్ ఇన్ రెవెన్యూ పర్సంటేజ్ ఇస్తే మనం ఏం చేయాలి, ఆ ఎస్కలేషన్ ఎంతైతే రెవెన్యూ ఇచ్చిండో ఆ ఎస్కలేషన్ యాడ్ చేసినాక ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్తో ఆన్సర్ చేయాలి. ఓకేనా. అదే అజ్యూమ్ ఇట్ హ్యాస్ నాట్ అడ్జస్టెడ్ ఇన్ క్వశ్చన్, అజ్యూమ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ అడ్జస్టెడ్ ఇన్ క్వశ్చన్. ఓకేనా. ఇది ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే మీకు అర్థమవుతుండొచ్చు, బట్ నేను క్రిస్పీగా అయిపోయిన క్వశ్చన్ లేవుందని. ఓకేనా. దిస్ ఈస్ వాట్ అబౌట్ ఎస్కలేషన్ గివెన్ ఇన్ క్వశ్చన్ రిగార్డింగ్ టు రెవెన్యూ అండ్ కాస్ట్. ఇది ఇంకొక కొంచెం చిన్న క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సేమ్ కాంట్రాక్ట్ రెవెన్యూని. ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఎ కాంట్రాక్టర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ 3 years టైం పడుతుంది. XYZ లిమిటెడ్ కస్టమర్ అనుకుందాం. ఫిక్స్డ్ ప్రైస్ అంటే కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత 5 crores ఉంది. ఆ మెటీరియల్ కాస్ట్ ఎస్కలేషన్ అప్ టు 20%. అంటే మీనింగ్ ఏంటిది, మెటీరియల్ కాస్ట్ ఎస్కలేషన్ 20% అంటే మీనింగ్ ఏంటారా అంటే ఫ్యూచర్లో మెటీరియల్ కాస్ట్ ఎంతనన్నా పెరిగిన నాకు సంబంధం లేదు, పెరిగిన ఎంతైతే పెరుగుతుందో దాంట్లో 20% వరకు నేను కాంపెన్సేట్ చేస్తాను కస్టమర్ చెప్పిండు. ఏం చెప్తున్నాను ఇక్కడ, మెటీరియల్ కాస్ట్ ఫ్యూచర్లో ఎంతనన్నా పెరిగిన నాకు సంబంధం లేదు, నేను ఎంతైతే పెరిగిందో దాంట్లో 20% రియంబర్స్ చేస్తా అంటున్నాడు ఎవరు, కస్టమర్. అది దీని మీనింగ్. లేబర్ కాస్ట్ ఎస్కలేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 30%. ఇక్కడ ఏం చెప్తున్నాడు, లేబర్ కాస్ట్ ఎంతనన్నా పెరిగాను, నువ్వు అనుకున్న దానికంటే ఎంతనన్నా పెరిగాను నాకు సంబంధం లేదు, ఎంతైతే పెరిగిందో దాంట్లో 30% కాంపెన్సేట్ చేస్తా అని చెప్పింది. అది దీని మీనింగ్. అడిషనల్ ఇన్సెంటివ్ ఫర్ ఎర్లీ కంప్లీషన్ విల్ బి 50 lakhs. ఒకవేళ నువ్వు కన్స్ట్రక్షన్ కనుక ఎర్లీగా కంప్లీట్ చేస్తే ఒక 50 lakhs rupees కాంపెన్సేట్ ఏమంటారు బోనస్ ఇస్తా అని చెప్తున్నారు కస్టమర్. పెనాల్టీ ఫర్ డిలే కంప్లీషన్ విల్ బి 20 lakhs. ఒకవేళ డిలేగా కంప్లీట్ అయిందంటే నువ్వు ఒక 20 lakhs నాకు పెనాల్టీ పేయాల్సి ఉంటుందని చెప్పి కస్టమర్ అంటున్నాడు. లేబర్ కాస్ట్ ఒరిజినల్లీ ఎస్టిమేటెడ్ 1.2 crore. కాంట్రాక్టర్ ఎస్టిమేట్ చేసిండు లేబర్ కాస్ట్ తనకు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి లేబర్ కాస్ట్ 1.2 crores అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిండు. బట్ హవెవర్ కాస్ట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ఇప్పుడు ఏమంటున్నాడంటే 1.2 crores ఎక్స్పెక్ట్ చేసిండు, కానీ 1.2 crores కంటే 25% ఇంక్రీజ్ అయిందంట. ఓకేనా. లేబర్ కాస్ట్ ఫ్యూచర్లో. మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్డ్ బై 40%. మెటీరియల్ కాస్ట్ అనేది 40% పెరిగిందంట. టోటల్ ఇంక్రీజ్ ఇన్ మెటల్ కాస్ట్ డ్యూ టు ఎస్కలేషన్. ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ ఎంత అయిందో ఇవ్వలేవాడు ఇక్కడ, కానీ వాడికి అదనంగా ఎక్స్ట్రా ఖర్చు ఏది ఈ 40% అన్నాడు కదా, ఎంత ఇంకా మెటీరియల్ కాస్ట్ ఎంత అయిందో చెప్పట్లేదు వాడు ఎంత అవుతుందని ఎక్స్పెక్టేషన్ చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ లేబర్ కాస్ట్ ఫ్యూచర్లో ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేసినాం. ఇక్కడ ఎంత అయితే వాడు ఎస్టిమేట్ చేసినా ఆ ప్రైస్ ఇవ్వలే. వీడు ఏం చెప్పిండు, ఎస్టిమేట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎంతైతే పెరిగిందో అమౌంట్ ఇచ్చిండు, 8 lakhs ఇచ్చిండు. ఓకేనా. పేమెంట్ ఫర్ లోకల్ అథారిటీ అంటే క్లెయిమ్స్ 20 lakhs రియంబర్స్డ్ బై XYZ లిమిటెడ్. XYZ లిమిటెడ్ ఆస్డ్ ఫర్ అడిషనల్ ఫ్లోర్ ఫర్ 1 crore. అడిషనల్ ఫ్లోర్ అంటే మీనింగ్ ఏం చెప్పినా మీకు, అంటే అదే బిల్డింగ్లో మన టర్మ్స్ అండ్ కండిషన్స్ Day 1 రోజు ఏవైతున్నాయో అవి కాకుండా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఇస్తామని అనుకున్న దాన్ని ఏమనుకున్నాం,
అడిషనల్ అంటే ఇంక్రీజ్ ఇన్ స్కోప్ కాబట్టి ఇది ఏంటిది ఈ పాయింట్ కవరింగ్ అది దీనికి సంబంధించి ఇది ఇక్కడ ఎనీ అదర్ పేమెంట్ డ్యూ టు వేరియేషన్ ఇది వేరియేషన్ కదా మరి ఎక్స్ట్రా ఫ్లోర్ అడిగింది కదా ఇక్కడ ఫ్లోరా ఏం అడిగిండు వాడు ఎక్స్ట్రా ఫ్లోర్ అడిగాడు అడిషనల్ ఫ్లోర్ అడిగాడు సో 1 crore ఈజ్ అడిషనల్ పేమెంట్. ఇప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంట్రా అంటే ఫిక్స్డ్ ప్రైస్ చెప్పింది కదా 5 crores అని చెప్పి 5 crores ఇది డే 1 ఇదంతా ఇన్ఫర్మేషన్ మొత్తం డే 1. క్లెయిమ్స్ ఎంత ఉన్నాయి 20 lakhs ఉన్నాయి. ఎస్కలేషన్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఎస్కలేషన్ మెటీరియల్లో వాడు ఎస్టిమేట్ చేసిన ఎంత సారీ క్వశ్చన్ లేబర్ కాస్ట్ ఇది మెటల్ ఓకే మెటల్ ఏం చెప్పింది ఇక్కడ 80 lakhs ఇంక్రీజ్ అయింది అన్నాడు ఇంక్రీజ్డ్ ఎంత అయిందని అన్నాడు 40% ఇంక్రీజ్ అయింది అన్నాడు అంటే మీనింగ్ ఏంటిది ఇక్కడ వీడు ఎస్టిమేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లేబర్ మాట్లాడుకున్నాక ఇది మాట్లాడుకున్నాం ఇది కొంచెం డిఫరెంట్ క్యాలిక్యులేషన్ లేబర్ ఎస్టిమేట్ ఎంత చేసినాడు 1.2 crores ఖర్చు అవుతున్న ఎస్టిమేట్ చేసింది వాడు ఎస్టిమేట్ చేసిన దానికంటే ఒక 25% ఎక్కువైంది కాబట్టి 1.2 crores into 25% చేస్తే మనకి వచ్చింది 30 lakhs ఎక్కువ ఖర్చు అయిందంట ఓకేనా ఇది వాడికి ఎక్కువ అయిన ఖర్చు ఓకేనా. మనం ఏం చెప్పినాం కస్టమర్ ఏం చెప్పిండు లేబర్ కాస్ట్ ఎంతనన్నా పెరగని ఒకవేళ 1.2 crores ఉంది కదా దాంట్లో ఎంత పెరిగింది 25% పెరిగింది కాబట్టి వాడు మొత్తం కాంపెన్సేట్ చేస్తున్నాడు మనకేం చెప్పినాడు నువ్వు ఎంతనన్నా కానీ నాకు సంబంధం లేదు నేను మాత్రం నీకు 30% వరకే రియంబర్స్ ఇస్తున్నాడు అంటే విత్ ఇన్ ద లిమిటే కదా ఇది ఉన్నది మరి 25% అంటే కాబట్టి మొత్తం మనకు కాంపెన్సేట్ చేసినాం. ఈ మెటీరియల్ చూడండి 80 lakhs అనేది దీనికి ఈక్వల్ ఇక్కడ మనకు ఈ 25% అప్లై ఏమొచ్చింది మనకు ఇంక్రీజ్డ్ అమౌంట్ వచ్చింది వాడు ఈ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఇక్కడ ఇచ్చినాడు అర్థమవుతుంది అన్న పాయింట్ ఇక్కడ 1.2 crores into 25% చేస్తే వచ్చింది మనకు ఎంతైతే కాస్ట్ ఇంక్రీజ్ అయిందో లేబర్ కాస్ట్ అంత అమౌంట్ వచ్చింది వాడి మెటీరియల్కి ఏమి ఇచ్చిండు ఈ అమౌంట్ ఇచ్చిండు అంటే ఇంక్రీజ్డ్ అమౌంట్ ఇచ్చిండు వాడు ఎస్టిమేట్ చేసిన అమౌంట్ ఇవ్వకుండా ఇంక్రీజ్డ్ అమౌంట్ ఇచ్చిండు. మనం ఏం చెప్పినాం ఇక్కడ ఈ ఎస్టిమేట్ ఎంత 80 lakhs ఈక్వల్ టు 40%కి మనం ఎంత రియంబర్స్ కస్టమర్ ఎంత రియంబర్స్ చేస్తాను 20% మరి 20%కి ఎంత క్రాస్ మల్టిపుల్ చేస్తే 40 lakhs వచ్చింది ఓకేనా. క్యాలిక్యులేషన్ అర్థమైందా ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. టోటల్ 70 lakhs 40% పెరిగింది మనం ఎంత కాంపెన్సేట్ ఇస్తాను అప్ టు 20 lakhs ఇస్తాను 20% ఇస్తాను కదా 20% ఇస్తాం ఓకేనా 40 lakhs వచ్చింది. ఇన్సెంటివ్ ఉన్నాయి కదా వేరియేషన్ పెనాల్టీ ఇది ఇయర్ 1 అనుకుందాం ఇది ఇయర్ 2 అనుకుందాం లేదా ఇన్సెంటివ్ ఒకసారి వేరియేషన్ ఇన్సెంటివ్ ఒకసారి వస్తుంది అనుకుందాం ఒకసారి ఇన్సెంటివ్ రాదు అనుకుందాం అంటే ఇన్సెంటివ్ ఎప్పుడు వస్తుంది మనం విత్ ఇన్ ద బిఫోర్ మనం ఏదైతే కమిట్ అయినామో టైం పీరియడ్ అనేది బిఫోర్ కంప్లీట్ చేసి మనకు ఇన్సెంటివ్ వస్తుంది అనుకుందాం ఒకసారి ఇక్కడ మనం చేయగలుగుతాం అనుకుందాం ఇక్కడ ఏంటిది చేయలేము అనుకుందాం ఈ పాయింట్ ఓకేనా ఒకసారి అనుకున్నప్పుడు ఒకసారి కానప్పుడు ఒకసారి అయినప్పుడు ఆన్సర్స్ ఇది ఓకేనా. దిస్ ఈజ్ కాంట్రాక్ట్ రెవెన్యూ. ఇప్పుడు కాంట్రాక్ట్ కాస్ట్ మాట్లాడుకుందాం. కాంట్రాక్ట్ కాస్ట్ ఎప్పుడైనా సరే ఎస్టిమేషన్ ఉంటుంది ఓకేనా. అసలు టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ అంటే టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మైనస్ టోటల్ కాంట్రాక్ట్ ప్రాఫిట్ అంతే కదా. ఇప్పుడు రెవెన్యూలో నుంచి కాస్ట్ వస్తే ప్రాఫిట్ వస్తుంది దాన్ని అటు ఇటు పంపిస్తే ఏమవుతుంది టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మైనస్ టోటల్ కాంట్రాక్ట్ ప్రాఫిట్ తీసేస్తే మనకి వస్తుంది టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ వస్తుంది ఓకేనా. కాంట్రాక్ట్ కాస్ట్లో ఒక 3 types ఉంటాయి అన్నమాట. ఏంట్రా అంటే కాస్ట్ దట్ రిలేటెడ్ డైరెక్ట్లీ టు ద స్పెసిఫిక్ కాంట్రాక్ట్. ఏం చెప్తుంది ఇక్కడ కాస్ట్ దట్ రిలేటెడ్ డైరెక్ట్లీ టు ద స్పెసిఫిక్ కాంట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే కాంట్రాక్ట్ చేస్తున్నామో ఆ కాంట్రాక్ట్కి డైరెక్ట్గా మనం ఏదైతే ఖర్చు పెడతామో అవన్నీ దీనికి రిలేటెడ్ ఉంటాయన్నమాట. అవన్నీ ఏమవుతుంది మరి కాంట్రాక్ట్ కాస్ట్లో ఇంక్లూడ్ అవుతాయి. అంటే మీనింగ్ ఒకసారి చెప్తా వినండి. ఏదైనా మనం ఒక కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఆ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం కొంచెం ఖర్చు పెడుతున్నాం అనమాట. దేనికోసం పెడతాం ఖర్చు ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈ కాంట్రాక్టే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 contracts పట్టుకున్నాం అనుకున్నాం 3 కాంట్రాక్ట్స్ అట్ ఏ టైం చేస్తున్నాం మనం ఖర్చు పెడుతున్నాం బట్ దేనికి పెడుతున్నాం అంటే తెలుస్తుంది మనకు ఈ ఖర్చు అనేది ఈ పలానా కాంట్రాక్ట్కి అని తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కాంట్రాక్ట్ల పేరు ఏబిసి అనుకుందాం కొద్దిసేపు ఏబిసి కాంట్రాక్ట్ మనం చేస్తున్నాం ఏబిసి కాంట్రాక్ట్ చేస్తున్నాం ఖర్చు కూడా పెట్టుకుంటూ వస్తున్నాం ఆ కాంట్రాక్ట్లకి కొంత ఖర్చు పెడుతున్నాం ఆ ఖర్చు పెట్టింది కాంట్రాక్ట్ ఏకా కాంట్రాక్ట్ బీకా కాంట్రాక్ట్ తెలుస్తుంది మనకు తెలుసు దాన్ని అంటే మనం డైరెక్ట్లీ కాస్ట్ దట్ రిలేటెడ్ డైరెక్ట్ టు ద స్పెసిఫిక్ కాంట్రాక్ట్ అంటాం. అవన్నీ ఏమైతే కాంట్రాక్ట్ ఆ స్పెసిఫిక్ కాంట్రాక్ట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది కాస్ట్. ఎగ్జాంపుల్స్ కింద చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ దట్ ఆర్ అట్రిబ్యూటబుల్ టు ద
కాంట్రాక్ట్ యాక్టివిటీ ఇన్ జనరల్ అండ్ కెన్ బి అలోకేటెడ్ టు ద కాంట్రాక్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏబిసి అనే కాంట్రాక్ట్ చేస్తున్నాం కదా, మనం ఒక అసెట్ కొన్నాం అనుకున్నాం, దేనికోసం వాడుతున్నాం అంటే ఏకి వాడుతున్నాం, బికి వాడుతున్నాం, సికి వాడుతున్నాం. అప్పుడు ఏం చేయాలి మరి, దానికి అయిన ఖర్చుని మూడింటికి అలొకేట్ చేయాలి. ఓకేనా, దిస్ ఈస్ అలోకేటెడ్ కాస్ట్ అనమాట. జనరల్గా అసెట్ మనం వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం, కాంట్రాక్ట్ ఏకి వాడుతున్నాం, కాంట్రాక్ట్ బికి వాడుతున్నాం, కాంట్రాక్ట్ సికి వాడుతున్నాం. మరి దానికి అయిన ఖర్చు, మరి మెటీరియల్ ఆ అసెట్ కొన్న ఖర్చు అయింది కదా, ఆ ఖర్చు మరి దేనికోసం అయిందంటే మూడింటి కోసం అయింది కాబట్టి మూడింటికి అలొకేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, అదర్ కాస్ట్ ఆర్ స్పెసిఫికలీ చార్జబుల్ టు ద కస్టమర్. కొన్ని కాస్ట్లు ఉంటాయి, అదేంటంటే స్పెసిఫిక్గా కస్టమర్కే మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఏ ఉంది, కాంట్రాక్ట్ ఏ ఉంది, కాంట్రాక్ట్ బి ఉంది, కాంట్రాక్ట్ సి ఉంది. కాంట్రాక్ట్ ఏని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఏం చేసినాం అంటే పర్మిషన్ తీసుకున్నాం. మరి ఎవరికి ఛార్జ్ చేయాలి, ఏదైతే పర్మిషన్ ఉందో అది తీసుకుపోయి కాంట్రాక్ట్ ఏకి, కాంట్రాక్ట్ బి, కాంట్రాక్ట్ సికి అలొకేట్ చేస్తామా, కాదు కదా. అదేంటిది, ఆ కస్టమర్కి, స్పెసిఫిక్ కస్టమర్కి అలొకేట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కాస్ట్ ఏం చేయాలి, స్పెసిఫిక్గా ఆ కస్టమర్కి. అంటే ఏదైతే కాంట్రాక్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాంట్రాక్ట్ ఉంది, ఆ ఏ అనే కాంట్రాక్ట్ కోసం మనం ఏం చేసినాం, సమ్ క్లెయిమ్స్ పే చేసినాం. అది ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ ఏ కస్టమర్ దగ్గర నుంచి. ఆ ఖర్చు ఎవరికి రిలేటెడ్, స్పెసిఫికలీ రిలేటెడ్ టు కాంట్రాక్ట్ ఏ కస్టమర్ కాబట్టి వాడి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి కాబట్టి వాడి కాంట్రాక్ట్కి యాడ్ చేయాల్సి ఉంది ఆ కాస్ట్. ఓకేనా, దిస్ ఈజ్ స్పెసిఫికలీ చార్జబుల్ టు కాంట్రాక్ట్ కస్టమర్. ఓకేనా, దిస్ ఈజ్ కాంట్రాక్ట్ కాస్ట్ అనమాట. అర్థమైందని నేను అనుకుంటున్నా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్, ఏబిసి లిమిటెడ్ కాంట్రాక్ట్ అనుకుందాం, XYZ లిమిటెడ్ కస్టమర్ అనుకుందాం, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాం మనం, టైం పీరియడ్ 3 years అనుకుందాం. మెటల్ యూజ్డ్ 71 lakhs అయింది ఖర్చు మనకు. దాంట్లో 71 lakhs వాల్యూ ఉన్న మెటల్ మనం యూజ్ చేసినాం. బట్ ఈ 71 lakhsలో మనం ఎక్కడైతే కొనుక్కొచ్చినామో మనం ఓన్లీ 50 lakhs పే చేసినాం. ఇంకొక అవుట్ స్టాండింగ్ 21 lakhs అవుట్ స్టాండింగ్. అంటే మీనింగ్ ఏంటిది, మనం కాంట్రాక్టర్, మనం ఏం చేయాలి, బిల్డింగ్ కట్టాలి కాబట్టి మనం మెటల్ యూజ్ చేయాలి కదా. మెటల్ ఎంత వాడుకున్నాం మనం, 71 lakh వర్త్ ఉన్న మెటల్ బిల్డింగ్ కోసం వాడినాం. బట్ మనకి ఎవరి దగ్గర అయితే మనం కొనుక్కొచ్చినామో వాడికి ఎంత పేమెంట్ చేసినా మనం 50 lakhs పే చేసినాం. ఇంకెంత పేయాలి వానికి, 21 lakhs పేయాలి. ఓకేనా. లేబర్ ఛార్జెస్ పెయిడ్ 36 lakhs. మనకి లేబర్ ఖర్చు కొంత అయింది, దాంట్లో మనం 36 lakhs పే చేసినాం. హైర్ ఛార్జెస్ ఆఫ్ ప్లాంట్, మనం ఏం చేసినాం అంటే ఒక అసెట్ కావాలి కన్స్ట్రక్షన్ చేయడానికి, ఆ అసెట్ మనం సొంతంగా కొనుక్కోకుండా మనం ఏం చేసినాం, రెంట్ బేస్ మీద తెచ్చినాం అనమాట. అది ఖర్చు కదా మనకు, హైర్. అదర్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇంకర్డ్ 15 lakhs. లేబర్ ఛార్జెస్ అవుట్ స్టాండింగ్ 2 lakhs. మనం లేబర్ ఛార్జ్ ఎంత పే చేసినాం, 36 lakhs పే చేసినాం. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత, 2 lakhs. అంటే మీనింగ్ ఏంటిది, మనకు టోటల్ లేబర్ కాస్ట్ అనేది 38 lakhs అయింది, దాంట్లో మనం 36 lakhs పేమెంట్ చేసినాం, ఇంకో 2 lakhs అవుట్ స్టాండింగ్ ఉందన్నమాట. ఫ్యూచర్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 33 lakhs. ఇంకా ఫ్యూచర్లో ఖర్చు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఏం ఎస్టిమేట్ చేస్తున్నాం, ఇంకా 33,50,000 చేస్తున్నాం. ఎందుకోసం, బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక 33,50,000 చేయాలి. ఇది మనకి యాక్చువల్గా తెలిసిన ఎక్స్పెండిచర్, ఇది ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. కాస్ట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కాస్ట్ అనేది ఏముంటాయంటే యాక్చువల్ కాస్ట్ ప్లస్ ఎస్టిమేటెడ్. మనం ఇక్కడ చెప్పినాం కదా, ఖచ్చితంగా ఎస్టిమేటెడ్ ఉంటుందని చెప్పి, ఎస్టిమేటెడ్ ఇదంతా. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన డేటా. సో దీన్ని బట్టి ఏం చేయాలి, మనం కాంట్రాక్ట్ కాస్ట్ అంతా తెలుసుకున్నాం. మెటీరియల్ యూజ్డ్, మనం మెటీరియల్ బిల్డింగ్కి ఎంత వర్త్ ఉన్న మెటీరియల్ వాడుకున్నామో అది మొత్తం కాస్ట్ అవుతుంది. మనం పేమెంట్ చేసినామా చేయకపోయినా సంబంధమే లేదు. ఓకేనా, మనం పేమెంట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మన దగ్గర కొనుక్కొచ్చిన బిల్డింగ్ కోసం మారినాం కదా, మరి బిల్డింగ్ కోసం మారితే ఖర్చే కదా మనకు, వాడికి పేమెంట్ చేసినా చేయలేదు సంబంధం లేదు మనకి. సో మెటీరియల్ ఎంతైతే యూజ్ చేసినామో అంత తీసుకోవాలి. లేబర్ కాస్ట్, మనకు లేబరు 38 lakhs వాల్యూ ఉన్న లేబర్ని వాడుకున్నాం మనం. బట్ మనకు వాళ్ళకి పేమెంట్ ఎంత చేసినాం, 36 lakhs వేసినాం, 2 lakhs పేయాలి. అంత మాత్రం మనకి ఖర్చు ఏమన్నా తగ్గిందా, తగ్గలే కదా. ఖర్చు తగ్గలే, పేమెంట్ ఆపేసినాం అంతే. ఇక్కడ మెటీరియల్ ఖర్చు తగ్గలేదు, 71 lakhs ఖచ్చితంగా పేయాల్సింది ఏదో ఒక రోజు, బట్ ఈ రోజు పేయలేదు, మన దగ్గర లేబర్ పేయలేదు. సో 71 lakhs 38 lakhs. హైయర్ ఛార్జెస్ ఆఫ్ ప్లాంట్, మనం అసెట్ని కొనాలి కన్స్ట్రక్షన్ చేయాలంటే, బట్ మన దగ్గర అంత డబ్బులు లేకుండా మనం ఏం చేసిన, అసెట్ కొనకుండా రెంటల్ పర్పస్ తెచ్చాం, మరి రెంట్ కూడా కాస్టే కదా మనకు. సో కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అదర్ కాంట్రాక్ట్ కాస్ట్, సమ్ అదర్ కాస్ట్ ఉన్న కాంట్రాక్ట్, అది కూడా కాంట్రాక్ట్ కాస్టే కదా. ఫ్యూచర్ ఎస్టిమేటెడ్ కాస్ట్ కూడా కాంట్రాక్ట్ కాస్ట్ కాబట్టి తీసుకున్నాం. సో టోటల్ 1,67,50,000 అనేది కాంట్రాక్ట్ కాస్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. డేటా ఇచ్చింది, ఇయర్ 1 డేటా ఇచ్చింది, ఇయర్ 2 ఇచ్చింది, ఇయర్ 3 డేటా ఇచ్చింది. ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ, ఇయర్ 1లో 9,000 రెవెన్యూ ఉంది, ఇయర్ 2లో అంతే ఉంది, ఇయర్ 3లో అంతే ఉంది. ఆ వేరియేషన్ ఇన్ రెవెన్యూ వేరియట్ అయిందనమాట. మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ టాపిక్లోనే మాట్లాడుకున్నాం, కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతుండొచ్చు అని మాట్లాడుకున్నాం కదా. సేమ్ అక్కడ అదే అయింది. వేరియేషన్ ఇన్ రెవెన్యూ ఫస్ట్ ఇయర్ ఎలాంటి వేరియేషన్ లేదనమాట, సెకండ్ ఇయర్లో వచ్చింది వేరియేషన్, థర్డ్ ఇయర్లో సేమ్ ఉంది. అది
కాంట్రాక్ట్ కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్. కాంట్రాక్ట్ కాస్ట్ టిల్ డేట్ వరకు ఎంత అవుతుందని చెప్తాను అనమాట. ఇయర్ 1లో 2093 అన్నాడు, ఇయర్ 2లో 6168. అంటే మీనింగ్ ఏంటిది, ఇయర్ 1 కాస్ట్ ప్లస్ ఇయర్ 2 కాస్ట్ రెండు కలిపితే 6168 అన్నట్టు మీనింగ్ అది. ఇయర్ 3లో 8100 అయిందనమాట. అంటే మీనింగ్ ఏంటిది, ఇయర్ 1 ఇయర్ 2 కలిపి ఇయర్ 3 ఈ మూడు కలిపితే 8100 అయిందనమాట. అది మీనింగ్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇంకా టిల్ డేట్ అంటే. ఎస్టిమేటెడ్ ప్రీ ఫర్ హోల్ కాంట్రాక్ట్, అది ప్రీ కాదు సారీ, ప్రాఫిట్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఫర్ హోల్ కాంట్రాక్ట్ 950 ఇయర్ 1లో, ఇయర్ 2లో రెవెన్యూ చేంజ్ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఆబ్వియస్ చేంజ్ అవుతుంది, అలా చేంజ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఉంది 1 2 అని ఇచ్చింది కదా, ఆ 1 2 కింద మనం రెఫర్ చేసుకోవాలి. ఏమన్నాడు, ₹100 lakhs ఫర్ మెటీరియల్ టు బీ యూజ్డ్ ఇన్ ఇయర్ 3 స్టోర్డ్ ఎట్ సైట్. ఏమంటున్నాడంటే ఈ ₹1 lakh మెటీరియల్, ఈ మెటీరియల్లో ఒక ఏదైతే కాస్ట్లో అందులో ఒక 100 lakhs వాల్యూ చేసే మెటీరియల్ ఏమైందంట మనం స్టోర్ చేసినామంట. దేనికోసం, ఇయర్ 2లో స్టోర్ చేసింది. ఎప్పుడు వాడాలి, అది ఇయర్ 3లో వాడాలి. అంటే మీనింగ్ ఏంట్రా అంటే ఇయర్ 3 నెక్స్ట్ ఇయర్ వాడాల్సిన మెటీరియల్కి ఈ రోజే కాస్ట్ పే చేసినాం. అంటే మీనింగ్ ఏంటిది, అడ్వాన్స్ పే చేసినాం. నెక్స్ట్ ఇయర్ మెటీరియల్కి ఈ రోజే పే చేస్తే అడ్వాన్స్ పే చేసినాం, అంటే ఇయర్ సంబంధించిన ఎక్స్పెండిచర్ కాదు కదా మరి అది. సో దీంట్లోకి మైనస్ చేయాలి. ఇంకోటి సెకండ్ పాయింట్ ఇచ్చింది కదా ఇక్కడ, పాయింట్ 2 ఇచ్చింది దీనిపైన, దానికి ఏం చేయాలి చెక్ చేసుకుందాం. ఈ ఎక్స్క్లూడ్ ₹100 lakh ఫర్ మెటీరియల్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఇయర్ 2. అంటే ఈ 8100లో ఏదైతే ఇయర్ 2లో మనం అడ్వాన్స్ వేసిన 100 lakhs దాంట్లో లేదంటే ఇంక్లూడ్ అయ్యి లేదంటే ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలి. నార్మల్గా ఈ పాయింట్ ఇవ్వకపోతే ఈ 8100లో ఏదైతే లాస్ట్ ఇయర్లో పే చేసిన 100 lakhs అది దీంట్లో ఇంక్లూడ్ అయిందని అజ్యూమ్ చేసుకోవాలి. ఒకవేళ వాడు ఇట్లా ఏమన్నా స్పెసిఫిక్గా చెప్పిండు ఈ థర్డ్ ఇయర్ కాస్ట్లో సెకండ్ ఇయర్ బాట్ ఫార్వర్డ్ మెటీరియల్ ఇంక్లూడ్ అవ్వలేదు అన్నప్పుడు మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ వాడు ఏం చెప్పకపోతే ఇక్కడ ఏదైతే 100 lakhs మనం ఈ థర్డ్ ఇయర్ కోసం ఇంకర్ అయినామో అది ఇందులో ఇంక్లూడ్ అయిందని అనుకోవాలి. ఓకేనా, సరే. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ప్రాఫిట్. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ప్రాఫిట్. ఇక్కడ అదే నేర్చుకుంటున్నాం. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ప్రాఫిట్. అంటే మీనింగ్ ఏంటిది, రెవెన్యూ మైనస్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. అంటే రెవెన్యూలోకి వెళ్ళి ప్రాఫిట్ ఇస్తే కాస్ట్ వచ్చేది. ఓకేనా, ఈ ఫామ్లో తీసుకోవాలి మనం. ఎందుకనంటే ఇక్కడ కాస్ట్ కనుక్కోవడం, టోటల్ కాస్ట్ ఇవ్వలే ఎక్కడ. సో మనకి టోటల్ కాస్ట్ కనుక్కోవడానికి ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. చూడండి, రెవెన్యూ మైనస్ ప్రాఫిట్ చేస్తే టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ వచ్చింది మనకు. ఇది టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ అనమాట. కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ మైనస్ మెటీరియల్ ప్లస్ మెటీరియల్ బాట్ ఫార్వర్డ్ తీసేస్తే మనకు వచ్చేది క్యూములేటివ్ కాస్ట్ వస్తుంది అనమాట. అంటే ఏంటిది, క్యూములేటివ్ ఈ కాస్ట్ అంటే ఇది ఇయర్ 1లో అయింది, ఇది 2 years కలిపి, ఇది 3 years కలిపి. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒకవేళ మనకు కాస్ట్ ఇవ్వకపోతే ఇట్లా ప్రాఫిట్ ఇచ్చిన 1 years ఎట్లా చేయాలి, ఈ కింద ఫాలో అవ్వకుండా చేయాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ చెప్పింది దేనికోసం రా అంటే ఈ పాయింట్ కోసం మాత్రమే. ఓకేనా, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో. అంటే కాంట్రాక్ట్ కాస్ట్లో ఇలా ఇస్తున్నాం అన్నమాట క్వశ్చన్లో. సో నేను డైరెక్ట్ క్వశ్చన్ తీసుకొని ఇక్కడ సాల్వ్ చేసిన. ఓకేనా, నెక్స్ట్ ఫాలోయింగ్ కాస్ట్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఈ కింద లిస్ట్ అయిన కాస్ట్ని తీసుకోకూడదు. ఏంట్రా అంటే సెల్లింగ్ కాస్ట్. కన్స్ట్రక్షన్ అంటే ఏంది, ఒక అసెట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి సెల్లింగ్ కాస్ట్ సంబంధం ఉందా. సెల్లింగ్ కాస్ట్ అంటే ఏంటిది, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అన్ అసెట్, ఆ అసెట్ని మొత్తం కంప్లీట్ అయింది, ఆ అసెట్ని సేల్ చేయడం కోసం అయింది ఖర్చు, అదేంటిది మార్కెటింగ్ కాస్ట్. సో యాడ్ చేయకూడదు. అడ్వాన్స్ పేమెంట్ టు సబ్ కాంట్రాక్టర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ టు సబ్ కాంట్రాక్టర్ అనేది కాంట్రాక్ట్ కాస్ట్ కానే కాదు, నెవర్ అండ్ ఎవర్. డెప్రిషియేషన్ ఆఫ్ పీపీఈ విచ్ వాస్ ఐడిల్ అండ్ నాట్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. ఒక అసెట్ ఉంది మన దగ్గర, అది మనం ఐడిల్గా ఉంది, అది దాన్ని ఏం యూజ్ చేయట్లేదు, ప్లస్ దానిపైన సమ్ డెప్రిషియేషన్ అవుతుంది కదా, ఐడిల్గా ఉన్న డెప్రిషియేషన్ అవుతుంది, మనం ఈ కన్స్ట్రక్షన్కి యూజ్ చేయలేదు. అలాంటప్పుడు దాని డెప్రిషియేషన్ మనం ఏమైనా తీసుకోవాలా, తీసుకోకూడదు. ఓకేనా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఫర్ విచ్ రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ స్పెసిఫికల్ ఇన్ ద కాంట్రాక్ట్. అంటే ఏమన్నాడంటే సార్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అయింది, ఆ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అనేది రియంబర్స్ చేస్తా అని చెప్పి కస్టమర్ చెప్పలేదు అనమాట. అలాంటివి కూడా మనం కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో తీసుకోకూడదు. ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను నేను ఇక్కడ అన్నా కదా, చూడండి, జనరల్ పీపీఈ యూజ్డ్ ఫర్ మల్టిపుల్ కాంట్రాక్ట్స్. మన కాంట్రాక్ట్స్ అనేవి ఏబిసి. యాడ్ డిప్రిషియేషన్ అమౌంట్ టు ద ఎక్స్టెంట్ టు రిలవెంట్ ఫర్ దిస్ కాంట్రాక్ట్.
ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఒక అసెట్ తీసుకున్నాం, ఒక అసెట్ కొనుక్కున్నాం, ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలి, డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి, అవునా కాదా? ఇప్పుడు అసెట్ కాస్ట్ ఉంది, ఒక 10 lakhs ఉంది. అసెట్ కాస్ట్ తీసుకొచ్చి మొత్తానికి దీనికి యాడ్ చేస్తే ఏమవుతానంటే అసెట్ లైఫ్ ఏమో 10 years, ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది 3 years. అంటే 10 years యూజ్ చేసుకున్న లైఫ్ 10 yearsకి అయిన ఖర్చును, అంటే ఇప్పుడు అసెట్ పైన ఒక 10 lakhs పెట్టినామంటే అదేంటిది 10 yearsకి అయ్యే ఖర్చు ఈరోజే పెట్టాం మనం, అడ్వాన్స్కి పే చేసినాం అంతే. మరి ఇప్పుడు తీసుకొచ్చి లైఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ 3 years ఉంది కదా, మరి 10 years ఉన్న అసెట్కి 3 years ఉన్న దానికి మనం డైరెక్ట్ కాస్ట్ అలకేట్ చేయకూడదు కదా. అంటే ఏం చేయాలి, అసెట్లో నుంచి అసెట్ కాస్ట్ కాకుండా అసెట్ డెప్రిషియేషన్ని మనం అలకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది. ఓకేనా, దిస్ ఈస్ కాస్ట్ నాట్ టు బి ఇంక్లూడెడ్ కాంట్రాక్ట్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్. సెగ్మెంటింగ్ అంటే సపరేట్ కాంట్రాక్ట్స్ అనమాట, సపరేటింగ్ అనుకోవచ్చు. ఎప్పుడు కాంట్రాక్ట్స్ని సింగిల్ అంటే మల్టిపుల్ కాంట్రాక్ట్స్ని సింగిల్ కాంట్రాక్ట్ ఎప్పుడు అనుకోవాలి, సింగిల్ కాంట్రాక్ట్ని మల్టిపుల్ అసెట్స్ అని ఎప్పుడు అనుకోవాలి, సింగిల్ ఒక కాంట్రాక్ట్ని మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఎప్పుడు అనుకోవాలి, గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని సింగిల్ కాంట్రాక్ట్ ఎప్పుడు అనుకోవాలి అని అంటే సమ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ కండిషన్స్ మీట్ అవుతాం మనం ఏం చేయొచ్చు, ఐదర్ కంబైనింగ్ ఆర్ సెగ్మెంటింగ్ చేయొచ్చు అనమాట కాంట్రాక్ట్స్. ఓకేనా, ఫస్ట్ కంబైనింగ్ కాంట్రాక్ట్స్. గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సింగిల్ కాంట్రాక్ట్. ఒక గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని సింగిల్ కాంట్రాక్ట్ అని ఎప్పుడు అనుకోవాలంటే పాయింట్ నెంబర్ ఏ, గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఈజ్ నెగోషియేటెడ్ యాజ్ సింగిల్ ప్యాకేజ్. అంటే ఏం మాట్లాడుకున్నాం అంటే కాంట్రాక్ట్ ఏ, కాంట్రాక్ట్ బి, కాంట్రాక్ట్ సి మూడింటికి కలిపి ఒకటే ప్రైస్ మాట్లాడుకున్నాం. అది అలా ఉన్నప్పుడు ఏం చేసి మనం ఈ 3 కాంట్రాక్ట్ని సింగిల్ కాంట్రాక్ట్ అనుకోవచ్చు. కాంట్రాక్ట్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్. కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్గా ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉందన్నమాట. ఒక కాంట్రాక్ట్కి ఇంకో కాంట్రాక్ట్ సంబంధం ఉంది, దాన్ని అంటే మనం ఇంటర్ రిలేటెడ్ అంటాం. అలా ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు సింగిల్ కాంట్రాక్ట్ అని ఫీల్ అవ్వచ్చు. కాంట్రాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ కన్కరెంట్లీ ఆర్ కంటిన్యూస్ సీక్వెన్స్. అంటే మీనింగ్ ఏంటంటే మన ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఏ, కాంట్రాక్ట్ బి, కాంట్రాక్ట్ సి ఉంది. కాంట్రాక్ట్ ఏ కంప్లీట్ అయితేనే బి అవుతుంది, బి అవుతేనే సి అవుతుంది. అలా ఏమైనా ఇంటర్లింక్ ఉందా, అలా ఉంటే అనుకోవచ్చు మనం గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని సింగిల్ కాంట్రాక్ట్ అనుకోవచ్చు అనమాట. ఓకేనా, అడుగుతున్న 3 పాయింట్లు ఏ పాయింట్ మీట్ అయినా దాన్ని మనం కంబైన్ చేయొచ్చు అనమాట కాంట్రాక్ట్స్ని, గ్రూప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని. ఇది కండిషన్స్. నెక్స్ట్ ఒక కాంట్రాక్ట్ని ఎప్పుడు సపరేట్ కాంట్రాక్ట్స్ అనుకోవాలంటే వెన్ ఏ కాంట్రాక్ట్ కవర్స్ ఏ నెంబర్ ఆఫ్ అసెట్స్. ఒక కాంట్రాక్ట్ మనం ఎంటర్ అయినా ఆ కాంట్రాక్ట్లో నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయన్నమాట, చాలా అసెట్స్ ఉన్నాయి. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈచ్ అసెట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సపరేట్ కాంట్రాక్ట్ ఇఫ్ ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. అంటే మీనింగ్ ఏంటిది, ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయినా మనం ఆ కాంట్రాక్ట్లో మనం నెంబర్ ఆఫ్ అసెట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ అసెట్స్ని ఒక్కొక్క అసెట్ని ఒక్కొక్క కాంట్రాక్ట్ అని అనుకోవాలి మనం. ఎప్పుడంటే ఫాలోయింగ్ కండిషన్స్ మీట్ అవుతాయి. సపరేట్ ప్రపోజల్ సబ్మిటెడ్ ఫర్ ఈచ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయినామంట, ఆ కాంట్రాక్ట్కి ఎంటర్ అయినామంటే ఏమేమి ఎంటర్ అయినామంటే ఒక బిల్డింగ్, ఒక ఏమంటారు, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాను ఎంటర్ అయినా అనుకున్నాము. ఆ అపార్ట్మెంట్ ఏముందంటే అంటే అపార్ట్మెంట్తో పాటు ప్లే గ్రౌండ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, లేకపోతే సినిమా థియేటర్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది, లేకపోతే ఇంకేమంటారు క్రికెట్ ఆడుకోవడానికి ఉంది, అంటే రకరకాల జిమ్ ఉంది, రకరకాల ఒకటే కాంట్రాక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇది. ఒకవేళ ఇప్పుడు ఏమైందంటే ఈ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే సపరేట్ ప్రపోజల్ సబ్మిటెడ్ ఫర్ ఈచ్ అసెట్. అంటే ఏం చెప్తున్నా అంటే మనం కాంట్రాక్ట్ ఎంటర్ అయిన అపార్ట్మెంట్ కడదామని చెప్పి స్విమ్మింగ్ పూల్కి ఒక ప్రపోజల్ ఉంది, అంటే ఒక రేట్ మాట్లాడుకున్నాం, లేకపోతే ఫుడ్ కోర్ట్కి సపరేట్ రేట్ మాట్లాడుకున్నాం, బిల్డింగ్స్కి సపరేట్ రేట్ మాట్లాడుకున్నాం, జిమ్కి సపరేట్ రేట్ మాట్లాడుకున్నాం, స్పోర్ట్స్ గ్రౌండ్కి సపరేట్ రేట్ మాట్లాడుకున్నాం. అంటే మీనింగ్ ఏంటిది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అగ్రిమెంట్ తీసుకున్నాం అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, చూడడానికి ఒకటే కాంట్రాక్ట్, బట్ దాని లోపల చూస్తే ఏమైతే డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ అసెట్స్ని ఒక్కొక్క సింగిల్ కాంట్రాక్ట్ అనుకోవాలి. ఓకేనా, ఈచ్ అసెట్ ఈజ్ సబ్జెక్ట్ టు సపరేట్ నెగోషియేషన్. అంటే మీనింగ్ ఏంటిది, స్విమ్మింగ్ పూల్కి సపరేట్ నెగోషియేషన్ ఉంది, అంటే సపరేట్గా మాట్లాడుకున్నాం. అంటే మీనింగ్ ఏంటిది, స్విమ్మింగ్ పూల్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్యాన్సిల్ చేసుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ కట్టనంటే కట్టకుండా ఉండొచ్చు. అంటే ఈ కాంట్రాక్ట్లో ఈ స్విమ్మింగ్ పూల్ కండిషన్స్ వల్ల మిగతా ఎఫెక్ట్ కావు అని మీనింగ్. ఈ స్విమ్మింగ్ పూల్ పైన ఉన్న కండిషన్స్ మిగతా అసెట్స్ పైన ఎఫెక్ట్ పడదు అని మీనింగ్. ఓకేనా, కాస్ట్ అండ్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ అసెట్ కెన్ బి ఐడెంటిఫైడ్. నేను ఏదైతే మాట్లాడుకున్నాను ఆ అసెట్లకి ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్గా దీని కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత, దాని రెవెన్యూ ఎంత, దీని రెవెన్యూ ఎంత, సపరేట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ కండిషన్స్ మీట్ అయినప్పుడు మనం అనుకోవచ్చు సింగిల్ కాంట్రాక్ట్లో మల్టిపుల్ అసెట్స్ ఉన్నాయి కదా, ఆ మల్టిపుల్ అసెట్స్ని ఒక్కొక్క అసెట్ని ఒక్కొక్క కాంట్రాక్ట్ అనుకొని మనం అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ 2
థియరీ క్వశ్చన్స్ పైన యూజ్ అవుతుంది. థియరీ క్వశ్చన్ అనమాట, మేబీ వస్తే థియరీ క్వశ్చన్ వస్తుంది. దానికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ చేసిన చూడండి. ఏబీసీ లిమిటెడ్ కాంట్రాక్టర్, ఎక్స్వై లిమిటెడ్ కస్టమర్ బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసి ఇస్తున్నారు. ఓకేనా, కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవి 2 సపరేట్ కాంట్రాక్ట్లు అనుకుందాం. ఈ 2 సపరేట్ కాంట్రాక్ట్ మనం సింగిల్ కాంట్రాక్ట్ ఎప్పుడు అనుకోవాలరా అంటే ఈ 3 కండిషన్స్. ఒకవేళ మల్టిపుల్ కాంట్రాక్ట్స్ నెగోషియేటెడ్ సింగిల్ కాంట్రాక్ట్, ఈ రెండింటి కలిపి ఒకటే ఈ 2 కమర్షియల్ బిల్డింగు అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్, ఈ 2 కాంట్రాక్ట్స్ని ఒకటే ప్రైస్తో మాట్లాడుకున్నాం. నెగోషియేటెడ్ సింగిల్ కాంట్రాక్ట్ అని మాట్లాడుకున్నాం. కాంట్రాక్ట్ ఆర్ క్లోజ్లీ ఇంటర్రిలేటెడ్, ఈ దానికి ఎందుకు సంబంధం ఉంది అనుకుందాం ఇంకోసేపు. కాంట్రాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ కంటిన్యూస్లీ, అంటే ఏంటిది, ఇది కన్స్ట్రక్ట్ చేసిన ఇది కన్స్ట్రక్ట్ చేసిన అనుకుందాం ఇంకోసేపు. ఇలా ఏమైనా కండిషన్ మీట్ అవుతుంది. ఈ రెండింటిని ఏం చేయొచ్చు మనం, సింగిల్ కాంట్రాక్ట్ లాగా ఫీల్ అవ్వచ్చు. సపరేట్ కాంట్రాక్ట్ ఎప్పుడు, ఈ కమర్షియల్ బిల్డింగ్లోనే ఇది ఒక కాంట్రాక్ట్ అనుకుందాం. దీనిలో డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఒక్కొక్కటి డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ ఫ్లోర్ని ఒక సపరేట్ కాంట్రాక్ట్, సెకండ్ ఫ్లోర్ని ఒక సపరేట్ కాంట్రాక్ట్, థర్డ్ ఫ్లోర్ని ఒక సపరేట్ కాంట్రాక్ట్ అనుకోవచ్చు. ఎప్పుడు సపరేట్ ప్రపోజల్ ఫర్ ఈచ్ అసెట్, ఈ దానికి సపరేట్ ప్రపోజల్ ఉంది, సపరేట్ నెగోషియేషన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెగోషియేషన్ సపరేట్, దేని దానికి ఒక నెగోషియేషన్, మూడింటి కలిపి ఒక నెగోషియేషన్ లేదనమాట. కాంట్రాక్ట్ కాస్ట్ అండ్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ ఫ్లోర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ ఫస్ట్ ఫ్లోర్ని ఒక కాంట్రాక్ట్ అనుకోవచ్చు, సెకండ్ ఫ్లోర్ని ఒక కాంట్రాక్ట్ అనుకోవచ్చు, థర్డ్ ఫ్లోర్ని ఒక కాంట్రాక్ట్ అనుకోవచ్చు. ఓకేనా. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఎన్ని రకాలు ఉంటారంటే, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే ఏంటిది, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అంటే నేర్చుకుంటాం. ఇక్కడ ఏం చెప్తానంటే, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అంటాడు కస్టమర్కి చెప్తాను అనమాట, అరే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి నాకు ఇంత పైసలు ఇరవై, అందులోనే కాస్ట్ ఉంటుంది, అందులో నేను మొత్తం దాంట్లోనే ఇంకా నేను మళ్ళీ నేను అడిగాను అని చెప్పి ఒక ఫిక్స్డ్ ప్రైస్ కోట్ చేసి చేయడానికి మనం అంటాం ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటాం. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటంటే, కస్టమర్ కాంట్రాక్ట్ చెప్తారనమాట కస్టమర్కి, అరే బాబు నేను ఎంత ఖర్చు అయిందో చెప్తా, ఖర్చు మొత్తం చెప్తా, దానికి నాకు ఒక 20% 10% ప్రాఫిట్ యాడ్ చేసి నాకు ఇచ్చేసి అని చెప్తారు. అది కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఈ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్లో సమ్ పాయింట్స్ ఉంటాయన్నమాట, సబ్జెక్టెడ్ టు సమ్ ఇన్సెంటివ్స్, క్లెయిమ్స్, ఎస్కలేషన్, పెనాల్టీస్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్లో. ఈ సబ్జెక్ట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితేనే దాన్ని ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. ఓకేనా. మనం ఇక్కడ స్టార్టింగ్లో ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, ఏంటంటే హౌ మచ్ కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది ఎంత, కాంట్రాక్ట్ కాస్ట్ అంతా మాట్లాడుకున్నాం, ఎంత అనేది మాట్లాడుకున్నాం, వెన్ టు రికగ్నైజ్ అనేది మాట్లాడుకోవాలి. ఇంతసేపు ఏం చేసినాం, హౌ మచ్ కాంట్రాక్ట్ కాస్ట్ ఎంత, కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంతో మాట్లాడుకున్నాం. బట్ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకున్నాం ఎప్పుడు రికగ్నైజ్ చేయాలో ఇప్పటి నుంచి మాట్లాడుకున్నాం. ఇప్పటి నుంచి మాట్లాడడం మొత్తం ఎప్పటి నుంచి రికగ్నైజ్ చేయాలనేది మాట్లాడుకుంటాం మనం ఇప్పుడు. ఏంట్రా అంటే టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అయిపోయింది కదా, సారీ. వెన్ అండ్ హౌ మచ్ కాంట్రాక్ట్ రెవెన్యూ అండ్ కాస్ట్ టు బి అకౌంటెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్ బై యూజింగ్ ఫాలోయింగ్ మెథడ్స్. ఏం చెప్తున్నాం అంటే, ఇక్కడ నుంచి ఏం మాట్లాడుతున్నాను అంటే, హౌ మచ్ మనం ఎంతలో అనుకున్నాం, కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంతలో అనుకున్నాం, కాంట్రాక్ట్ కాస్ట్ ఎంతలో అనుకున్నాం, పైన మెథడ్ సంథింగ్ చేసి అనుకున్న తర్వాత దాన్ని ఎప్పుడు అకౌంటింగ్ చేయాలి, ఏ ఇయర్లో ఎంత అకౌంటింగ్ చేయాలి. ఎందుకోసం అంటే కాంట్రాక్ట్ అనేది 1 years 1 yearsలో అయిపోయేది కాదు. ఖచ్చితంగా ఏమవుతుంది, ఆబ్వియస్గా మోర్ దెన్ 1 2 years 3 4 years 10 years 15 years కూడా ఉంటుంది కొన్నిసార్లు కన్స్ట్రక్షన్స్. సో మరి ఇప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూ ఉంది, కాంట్రాక్ట్ కాస్ట్ ఉంది, ఫస్ట్ ఇయర్ నేను అకౌంటింగ్ చేయాలా, కాదు, ఓవర్ ద పీరియడ్ చేయాలి. ఓవర్ ద పీరియడ్ రెవెన్యూ బుక్ చేయాలి, ఓవర్ ద పీరియడ్ రెవెన్యూ కాస్ట్ని బుక్ చేసుకుంటూ రావాలి. ఓకే, బై యూజింగ్. ఇప్పుడు గుర్తుపెట్టుకుని, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని, కాంట్రాక్ట్ కాస్ట్ అంటే యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్ ప్లస్ ఫ్యూచర్ ఎస్టిమేటెడ్ కాస్ట్. కాంట్రాక్ట్ కాస్ట్ అంటే యాక్చువల్ టిల్ డేట్ కాస్ట్, ఫ్యూచర్ ఎస్టిమేటెడ్ రెండు కలిపితే మనకి వస్తుంది టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ వస్తుంది. కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటిది, కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఈచ్ ఇయర్, ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే టోటల్ కాంట్రాక్ట్ కాదు. మరి ఎవ్రీ ఇయర్కి ఎంత వచ్చిందని అంటే, టోటల్ రెవెన్యూ ఇంటూ పర్సంటేజ్ కంప్లీటెడ్ ఇన్ ఈచ్ ఇయర్. ఇది ఇన్ డీటెయిల్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఫార్ములా లెక్క నేను చెప్పిన పైన. ఓకేనా. స్టేజ్ ఆర్ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. స్టేజ్ ఆర్ పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ వాడుకొని మనం ఏం చేస్తామనంటే, మనం చేసిన కాంట్రాక్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందని చెక్ చేసుకుంటాం మనం ఇక్కడ. అంటే రెవెన్యూ ఏదైతే కాంట్రాక్ట్ రెవెన్యూ ఉందో కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని ఈ ఇయర్లో ఎంత కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఇయర్లో ఎంత అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్లో ఎంత అవుతుందో మనం అనుకుంటాం అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా, కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది
ఇయర్ 1లోనే మనం మొత్తం బుక్ చేసుకోవాలి. ఇన్కమ్ లెక్క ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బుక్ చేసుకుంటాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంత బుక్ చేసుకోవాలరా అంటే పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ వాడుకొని బుక్ చేసుకుంటాం. అంటే పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ వల్ల మనకేం అర్థమవుతుందంటే, మనం ఒక బిల్డింగ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అనుకుందాం, 3 ఇయర్స్ అనుకుందాం. అంటే ఫస్ట్ ఫ్లోర్ ఒక బిల్డింగ్ అయిపోయింది. అంటే ఎంత పర్సెంట్ అయిపోయింది? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్లోర్స్ అనేది 100% ఈక్వల్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అవ్వడం వల్ల ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది? సో ఎంతైతే పర్సెంటేజ్ ఇయర్ 1లో కంప్లీట్ అయిందో అంత పర్సెంటేజ్ మాత్రమే రెవెన్యూ బుక్ చేసుకోవాలి. అలా మనం ఏం చేస్తాం, స్టేజ్ అన్న పర్సెంటేజ్ కంప్లీషన్ మెథడ్ అన్న ఒకటే. అంటే పర్సెంటేజ్ కంప్లీషన్ మెథడ్ మనకి ఏం అర్థమవుతుంది, కన్స్ట్రక్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇయర్లో అని తెలుస్తుంది అనమాట. ఎంతైతే ఇయర్లో కంప్లీట్ అయిందో అంత మాత్రం తీసుకుంటాం మనం. ఓకేనా? అది ఎలా కనుక్కోవాలరా అంటే యూజింగ్ ఫాలోయింగ్ అనమాట. పర్సంటేజ్ యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ డివైడెడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్. పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్. ఈ రోజు వరకు మనం ఏ రోజైతే ఉన్నామో ఆ రోజు వరకు మనం ఎంత ఖర్చు పెట్టినాం యాక్చువల్గా, డివైడెడ్ బై టోటల్ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, కన్స్ట్రక్ట్ చేయడానికి టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది, అది తీసుకుంటే మనకి వస్తుంది పర్సంటేజ్ కంప్లీషన్ వస్తుంది అనమాట. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం మనం. ఈ ఫార్ములాని ఎగ్జాంపుల్ తీసుకొని అప్లై చేద్దాం. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ 100 lakhs అనుకుందాం. టోటల్ రెవెన్యూ ఆఫ్ కాంట్రాక్ట్ 120 lakhs అనుకుందాం. లైఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ 2 years అనుకుందాం. ఇయర్ 1 యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ఇయర్ 1 70 lakhs అంట. పర్సంటేజ్ కంప్లీషన్ ఆఫ్ ఇయర్ 1 అనుకుందాం. మనం ఇప్పుడు ఏం చెప్పినాను, సరే మళ్ళీ చెప్తా క్వశ్చన్ చూడండి. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ 100 lakhs, టోటల్ రెవెన్యూ ఆఫ్ కాంట్రాక్ట్ 120 lakhs. ఇయర్ 1లో యాక్చువల్ కాస్ట్ ఎంత అయిందంట, 70 lakhs అయింది. ఇప్పుడు ఇయర్ 1లో కన్స్ట్రక్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందిరా అంటే యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ ఎంత అయింది, టిల్ డేట్ అయింది 70 lakhs డివైడ్ బై ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఎంత 100 lakhs ఇంటూ పర్సెంటేజ్ 70% కంప్లీట్. అంటే ఇయర్ 1లో కన్స్ట్రక్షన్ అనేది 70% కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2లో ఎంత కంప్లీట్ అయిందిరా అంటే యాక్చువల్ కాస్ట్ ఇంకా టిల్ డేట్ ఏంటిది, లైఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ 2 years అనుకుంటే 1 year అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టాం, 70 lakhs పెట్టినాం. మరి 70 lakhs ఎంత, సెకండ్ ఇయర్లో ఎంత పెట్టుంటాం, టోటల్ 100 lakhs, దీనిలో 70 అయిపోయింది, ఇంకా 30 పెట్టుంటాం ఇక్కడ. అంటే మీనింగ్ ఏంటిది, టిల్ డేట్ ఎంత ఖర్చు ఇంకర్ అయింది అంటే 100 lakhs మొత్తం ఇంకర్ అయినాం కదా మనం. అంటే ఫస్ట్ ఇయర్ 70 lakhs అయినాం, సెకండ్ ఇయర్లో 30 lakhs అయినాం. అంటే టిల్ డేట్ వరకు, టిల్ డేట్ అంటే మీనింగ్ ఏంటిది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి టిల్ డేట్. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాం కదా మనం. సో సెకండ్ ఇయర్లో ఎంత అయింది, 100 lakhs డివైడ్ బై 100 కూడా మనకి 100% కంప్లీట్ అయిపోయింది. బట్ సెకండ్ ఇయర్లో ఎంత అయిందిరా అంటే సెకండ్ ఇయర్లో 100% మైనస్ ఫస్ట్ ఇయర్ ఎంత కంప్లీట్ అయింది చేస్తే మనకు సెకండ్ ఇయర్ వస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఇయర్ ఎంత కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ ఎంత కంప్లీట్ అయింది. ఇంకో మెథడ్ ఏంటిది, కంప్లీషన్ ఆఫ్ ఫిజికల్ ప్రపోర్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. ఫిజికల్ ప్రపోర్షన్ చెక్ చేస్తాం ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెయింటింగ్ అనే కాంట్రాక్ట్కి ఎంటర్ అయింది అనుకున్నాం. 50,000 square feetకి పెయింటింగ్ వేయాలి మనం, అది మన కాంట్రాక్ట్. అయితే ఇయర్ 1లో 30,000 square feet కంప్లీట్ చేసినాం, ఇయర్ 2లో 20,000 square feet కంప్లీట్ చేసినాం. ఇప్పుడు రెవెన్యూ ఎట్లా బుక్ చేయాలి, ప్రపోర్షనేట్గా 30:20 అంటే 30,000:20,000 రేషియోలో మనం కాంట్రాక్ట్ రెవెన్యూని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అండర్ కంప్లీషన్ ఆఫ్ ఫిజికల్ ప్రపోర్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. నెక్స్ట్ సర్వే ఆఫ్ వర్క్ పర్ఫార్మ్డ్ అంటే మీనింగ్ ఏంటిది, ఇక్కడ ఏం చేస్తానంటే సర్వేయర్ ఉంటాడు అనమాట. మనం ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయినో ఆ కాంట్రాక్ట్ ఎంత కంప్లీట్ అయిందిరా అంటే సర్వేయర్ వచ్చి సర్వే చేసి చెప్తాను అనమాట. సర్వేయర్ వచ్చి 20% అంటే 20%, 30% అంటే 30%, 100% 100%. దాని బేస్ పైన వాడు ఎంతైతే పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ అని పర్సంటేజ్ అయిపోయిందని చెప్తాడో ఆ పర్సంటేజ్ ప్రకారం మనం ఇన్కమ్ బుక్ చేసుకుంటూ కాస్ట్ బుక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? దీస్ ఆర్ ద 3 మెథడ్స్. ఏంటి ఈ మెథడ్స్, కంప్లీషన్ అంటే ఇయర్ లెంత్ అయింది, ఏ ఇయర్లో ఎంత కంప్లీట్ అయింది అని తెలుసుకోవాలంటే మనం 3 మెథడ్లు వాడుతున్నాం. ఒకటేంటిది పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్, ఒకటి ఫిజికల్ కంప్లీషన్, ఒకటి అంటే ఫిజికల్ ప్రపోర్షన్, ఒకటి ఇంకోటి సర్వేయర్ ఒకటి అనమాట. అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, కాంట్రాక్ట్ రెవెన్యూని కాంట్రాక్ట్ కాస్ట్ని ఓవర్ ద పీరియడ్ బుక్ చేయాలంటున్నాం కదా. ఓవర్ ద పీరియడ్ ఎంతెంత బుక్ చేయాలంటే ఈ మెథడ్స్ వాడుకోవాలి. ఓకేనా? ఈ మెథడ్స్ వాడుకుంటే మనకు ఏ ఇయర్లో ఎంత కంప్లీట్ అయింది తెలుస్తుంది. ఆ కంప్లీషన్ ఎంత అయిందో ఆ రేషియోలో మనం ఏం చేస్తాం, ఇన్కమ్ని కాస్ట్ని బుక్ చేసుకుంటూ వెళ్తాం. ఇది 3 మెథడ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ అనే దానికి మరో పేరేంటిది, వర్క్ సర్టిఫైడ్ ప్లస్ వర్క్ అన్సర్టిఫైడ్. యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్, యాక్చువల్గా నీ కాస్ట్ ఎంత ఇంకర్ అయిందిరా అంటే వాడు యాక్చువల్ కాస్ట్ ఇంకర్ అయిందని ఇవ్వకుండా క్వశ్చన్ ఏం చేస్తాడు, వర్క్ సర్టిఫైడ్ అని ఇస్తాడు, వర్క్ అన్సర్టిఫైడ్ అని ఇస్తాడు. ఈ రెండు కలిపి వచ్చేదే యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్. ఓకేనా? యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ కరెంట్ ఇయర్. యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ కరెంట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ కాంట్రాక్ట్ WIP మరో పేరు. యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ కరెంట్ ఇయర్లో కాస్ట్ ఎంత ఇంకర్ అయిందంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నా ఒకటే,
కాంట్రాక్ట్ డబుల్ అయిపోయినా ఒకటే. ఓకేనా. ఇప్పుడు ఎంతెంత బుక్ చేయాలనేది ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, కాంట్రాక్ట్ కాస్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేసిన దాన్ని ఏ ఇయర్లో ఎంత బుక్ చేయాలో నేర్చుకున్నాం. ఏ ఇయర్లో ఎంత బుక్ చేయాలి, ఎట్లా బుక్ చేయాలి, 3 మెథడ్స్ వాడుకొని బుక్ చేయాలి. ఆ 3 మెథడ్ వాడుకోవాలి కదా. ఇప్పుడు ఆ 3 మెథడ్ వాడుకొని ఎట్లా బుక్ చేస్తాం, ఏ ఇయర్లో ఎంత బుక్ చేస్తాం అనేది ఒకసారి అకౌంటింగ్ ఎట్లా చేస్తాం అనేది నేర్చుకున్నాం ఎగ్జాంపుల్స్తో. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటంటే అకౌంటింగ్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్ కాంట్రాక్ట్. ప్రాఫిట్ మేకింగ్ కాంట్రాక్ట్కి కాస్ట్ రెవెన్యూ ఓవర్ ద పీరియడ్ ఎట్లా బుక్ చేయాలో నేర్చుకున్నాం. మన ఎగ్జాంపుల్లో యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ఇయర్ 1 50 lakhs, ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇంకర్డ్ ఇన్ ఫ్యూచర్ 75 lakhs, టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ 150 lakhs, కాంట్రాక్ట్ పీరియడ్ 2 years. మనం ఏం కనుక్కుంటున్నాడు, కాంట్రాక్ట్ కాస్ట్ కనుక్కుంటున్నాడు, కాంట్రాక్ట్ రెవెన్యూ కనుక్కున్నాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఇయర్ 1 అండ్ ఇయర్ 2 కనుక్కున్నాడు. సరే, కాంట్రాక్ట్ కాస్ట్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కాంట్రాక్ట్ కాస్ట్ ఏమేమి వస్తాయి, యాక్చువల్ కాస్ట్ ప్లస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ రెండు కలిపితే కాంట్రాక్ట్ కాస్ట్. అది మనం చేసింది ఇక్కడ. ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే మీనింగ్ అంటే టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ వాళ్ళని ఇచ్చేసిన వాడు 150 lakhs. ఇక్కడ పోయింది కాంట్రాక్ట్ రెవెన్యూ. సరే 150 lakhs వాడు ఇచ్చింది కాబట్టి చేయలే అనుకుంటా. కాంట్రాక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఇయర్ 1 ఇయర్ 2 ఇక్కడ ఇచ్చింది కాబట్టి కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది 150 lakhs. బట్ మనం కాంట్రాక్ట్ రెవెన్యూలో ఏమేమి ఇంక్లూడ్ అయితే అనుకున్నాం, కాంట్రాక్ట్ అగ్రీడ్ ప్రైస్ ఒకటి, ఎస్కలేషన్ క్లాజ్ ఒకటి, క్లెయిమ్స్ ఒకటి, ఇన్సెంటివ్స్ ఒకటి, అడిషనల్ వర్క్ ఒకటి, పెనాల్టీస్, ఇవన్నీ కలిపితే కాంట్రాక్ట్ రెవెన్యూ అవుతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసింది కాంట్రాక్ట్ రెవెన్యూ 150 lakhs అని చెప్పి. ఓకేనా. ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ 1 అండ్ ఇయర్ 2. కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఈచ్ ఇయర్. కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఈచ్ ఇయర్ ఎట్లా కనుక్కోవాలి అంటే, కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఈచ్ ఇయర్ కంప్లీట్ తెలుసుకోవాలంటే మనకి ఏం తెలవాలి, ఈ ఇయర్లో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అని తెలవాలి మనకు. అంటే కాంట్రాక్ట్ రెవెన్యూలో ఏ ఇయర్లో ఎంత బుక్ చేయాలరా అంటే ఎట్లా తెలుస్తుంది మనకు, ఏ ఇయర్లో ఎంత బుక్ చేయాలరా అంటే ఆ ఇయర్లో వర్క్ అనేది ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది, ఆ పర్సంటేజ్ ఎంత అయితే అయిందో అంతే బుక్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇప్పుడు మనం రెవెన్యూ బుక్ చేసే కన్నా ముందు పర్సంటేజ్ ఎంత కంప్లీట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటాం మనం, ఇయర్ 1లో ఎంత అయింది, యాక్చువల్ కాస్ట్ ఇంకా డివైడెడ్ బై టోటల్ కాస్ట్, అదే కదా మన ఫార్ములా. సో ఫస్ట్ ఇయర్లో 50 lakhs ఇంకా అయినా టోటల్ 125 lakhs ఇంటూ 100% చేస్తే 40% ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ అయిపోయినాం. సో ఈ 40% వర్క్ కంప్లీట్ అయిపోయింది. రెవెన్యూ ఎంత 150 lakhs. ఈ 150 lakhsలో ఈ పర్సంటేజ్ అప్లై చేయాల్సి ఉంటుంది. చేసే మనకి వస్తుంది ఇయర్ 1 రెవెన్యూ వస్తుంది. ఇదే ఫార్ములా పైన రాస్తాను మీకు. కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఈచ్ ఇయర్ ఎట్లా వస్తుంది అంటే టోటల్ రెవెన్యూ ఇంటూ పర్సంటేజ్ కంప్లీటెడ్ ఇన్ ఈచ్ ఇయర్. మన అదే చేసిన చూడండి, టోటల్ రెవెన్యూ ఎంత 150 lakhs, పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత 40% చేస్తే మనకి ఇయర్ 1 రెవెన్యూ వచ్చింది. ఇయర్ 2 రెవెన్యూ ఫార్ములా ఏంటంటే మనం చెప్పినాము, కాస్ట్ ఇంకర్డ్, యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్. ఫస్ట్ ఇయర్లో 50 lakhs ఇంకర్ అయినాం, మరి సెకండ్ ఇయర్లో మిగతా కాస్ట్ ఇంకర్ అంటే కదా, 2 సంవత్సరాలు కలిపి ఎంత ఇంకర్ అయినా మనం 125 lakhs ఇంకర్ అయినాం. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ 2 years ఎంత 125 lakhs ఇంటూ 100% చేస్తే మనకు పర్సంటేజ్ ఎంత కంప్లీట్ అయింది, 2 years కలిపి 100% అయిపోయింది. బట్ సెకండ్ ఇయర్లో ఎంత కంప్లీట్ అయిందిరా అంటే ఈ టోటల్ మైనస్ ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్ తీసేస్తే 60% వచ్చింది. ఇప్పుడు ఈ 60%ని 150 lakhs మనం ఇంకర్ చేస్తే మనకు సెకండ్ ఇయర్ ఇన్కమ్ వచ్చింది. ఇది ఇయర్ 1 రెవెన్యూ, ఇయర్ 2 రెవెన్యూ ఇలా చేయాలి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఈచ్ ఇయర్ కంప్లీట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, పర్సంటేజ్ కంప్లీటెడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్ ఈచ్ ఇయర్ తెలిస్తే అప్పుడు మనం బుక్ చేయొచ్చు. ఓకేనా. ఇది స్టెప్ 1 అనుకోండి, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 2 అనుకోండి. ఓకేనా. ఇక్కడ రాసుకుందాం మనం, ఇది స్టెప్ 1 అవుతుంది. ఇక్కడ స్టెప్ 1 మనం చేయాలి, ఎంత పర్సెంట్ కంప్లీట్ చెక్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటిది, అప్లై చేయాలి పర్సంటేజ్ని. ఓకేనా. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత కనుక్కుందాం, P&L లేదా ఇయర్ 1 P&L అనుకున్నాం, ఇయర్ 2 P&L అనుకున్నాం. ఇయర్ 2 P&L మనకి ఎంత ఖర్చు అయింది, 50 lakhs అయింది. కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, 60 lakhs వచ్చింది. డిఫరెన్స్ ఏంది, ప్రాఫిట్. ఓకేనా. సెకండ్ ఇయర్ P&L తీసుకుందాం, సెకండ్ ఇయర్ ఎంత అయింది, 75 lakhs అయింది. 75 రెవెన్యూ ఎంత 90 lakhs, డిఫరెన్స్ 15 lakhs. ఓకేనా. దిస్ ఈస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ P&L. కాంట్రాక్ట్ కాస్ట్ కనుక్కున్నాం, కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఈచ్ ఇయర్ కనుక్కున్నాం, ప్రాఫిట్ ఫర్ ఈచ్ ఇయర్ కనుక్కున్నాం. ఇది ప్రాఫిట్ మేకింగ్ కాంట్రాక్ట్కి ఇలా చేయాలి. నెక్స్ట్ లాస్ మేకింగ్ కాంట్రాక్ట్కి ఎలా అకౌంటింగ్ నేర్చుకున్నాం అంటే, మరి కాంట్రాక్ట్ చేసినాం, మన కాంట్రాక్ట్ ఎంటర్ అయినా ప్రతి కాంట్రాక్ట్ ప్రాఫిట్ రావాలనే కదా, లాస్ కూడా వస్తుంది కదా, మరి లాస్ వచ్చినప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలి. కొంచెం థియరీ చూడండి. యాజ్ పర్ A7 సార్, థియరీ కన్నా ముందు నేను ఒకటి చెప్తా వినండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, థియరీ కన్నా ముందు నేను ఒక పాయింట్ చెప్తా వినండి. మనం ఏది నేర్చుకున్నాం అంటే ప్రుడెన్స్ కాన్సెప్ట్ అని ఒకటి నేర్చుకున్నాం, కన్జర్వేటిజం అని చెప్పి. అంటే ఫ్యూచర్లో ఏదైనా లాస్ వస్తుందని మీకు అనిపిస్తే
ఫ్యూచర్లో బుక్ చేయదు, ఈ రోజే బుక్ చేయాలని చెప్పింది కదా, అదే ఇక్కడ అప్లై చేసినాడు. ఏం చెప్తానంటే యాజ్ పర్ A7 వెన్ ఎవర్ టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్సీడ్ కాంట్రాక్ట్ రెవెన్యూ. అంటే మీనింగ్ ఏంటిది, మనకు అయ్యే ఖర్చు, మనకు వచ్చే ఇన్కమ్ కంటే మనకు అయ్యే ఖర్చు ఎక్కువ ఉందంట, మరి ఆబ్వియస్ లాస్ కదా. ద టోటల్ లాస్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ ఇమీడియట్లీ. అదొక ఎక్స్పెన్స్ అక్కనే ఇమీడియట్గా బుక్ చేయాలన్నమాట. ఈ 2 పాయింట్లకు కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు రెఫర్ చేస్తాయి. 2 పాయింట్లు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, కింద ఎగ్జాంపుల్కి చెప్పుకుంటూ నేను రెఫర్ చేపిస్తాను, ఓకేనా. ఎగ్జాంపుల్, యాక్చువల్ కాస్ట్ 150 lakhs ఇంక్రైన్ ఇయర్ 1లో, ఎస్టిమేటెడ్ కాస్ట్ 75 lakhs, కాంట్రాక్ట్ రెవెన్యూ 110 lakhs, కాంట్రాక్ట్ పీరియడ్ 2 years. మనం ఈ 3 కనుక్కున్నాడు. సరే, చెక్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, స్టెప్ 1 ఇయర్ 1లో ఏం చేయాలి, చెక్ ఫర్ ఓన్లీ ఎనీ లాస్, టోటల్ కాస్ట్ మైనస్ టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు 15 lakhs. మనకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇది ప్లస్ ఇది కదా మన కాస్ట్, అంటే 125 lakhs కాస్ట్ అవుతుంది, మనకు వచ్చే రెవెన్యూ ఎంత 110 lakhs వస్తుంది, అంటే 15 lakhs లాస్ వచ్చింది. మరి లాసెస్ ఏం చేయాలి, ఆబ్వియస్గా లాస్ని ఇమీడియట్గా బుక్ చేయాలి. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 125 lakhs. రెవెన్యూ ఫర్ ఇయర్ 1, రెవెన్యూ ఫర్ ఇయర్ 1 ఎలా బుక్ చేయాలి అంటే మనం చెప్పుకున్నాం కదా, లాస్ వచ్చిందని రెవెన్యూ బుక్ చేయకుండా ఉన్నాం కదా. ఇప్పుడు ఇయర్ 1 రెవెన్యూ ఎంతరా అంటే మనం ఏం చేయాలి, పర్సంటేజ్ కంప్లీషన్ అనుకోవాలి. ఈ పర్సంటేజ్ కంప్లీటింగ్ అనుకోవడం మనకి వచ్చింది 40% వచ్చింది. ఆ 40% అప్లై చేస్తే 110 lakhs పైన 44 lakhs వచ్చింది. ఇప్పుడు P&L చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ కాస్ట్ ఎంత మనకు 50 lakhs అయింది, కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది 44 lakhs వచ్చింది. 44 lakhs వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత లాస్ వచ్చిందిరా అని అంటే ఇక్కడ 15 lakhs వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు వాడు, చెప్తాను కదా ఇక్కడ, ఇమీడియట్గా టోటల్ లాస్ ఎంత అయితే వచ్చిందో అంతా ఇమీడియట్గా ఎక్స్పెండిచర్లకు బుక్ చేయనాడు. ఎప్పుడు ఇయర్ 1లోనే ఇమీడియట్గా ఎప్పుడైతే నీకు అనిపించిందో ఆ రోజే, నీకు ఏ రోజైతే నీకు అనిపించింది లాస్ వస్తాను, ఏ రోజైతే నీకు లాస్ వచ్చిందో ఆ రోజు P&Lలో మొత్తం లాస్ బుక్ చేయి 15 lakhs. 44 lakhs 15 lakhs బుక్ చేసినాం. ఇక్కడ నేను 50 lakhs బుక్ చేసినాం. కాస్ట్ టైం 50 lakhs, మరి ఇది ఎక్కువ ఉంది కదా, ఎంత ఎక్కువ ఉంది అంటే 9 lakhs ఎక్కువ ఉంది. ఈ 9 lakhs అంటే మీనింగ్ ఏంటంటే చెప్పాలంటే ఈ ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఈ రెండింటి డిఫరెన్స్ ఏమవుతుందా అంటే ఎక్సెస్ లాస్. అంటే ఇక్కడ ఏమి జరిగింది, ఇక్కడ కరెంట్ ఇయర్ లాస్ ఎంత 6 lakhs. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, కరెంట్ ఇయర్ కాస్ట్, కరెంట్ ఇయర్ రెవెన్యూ, కరెంట్ ఇయర్ లాస్ ఎంత 6 lakhs. బట్ మనం ఫ్యూచర్లో వచ్చే లాస్లో బుక్ చేస్తున్నాం కదా, ఎంత ఫ్యూచర్లో వచ్చే లాస్ 9 lakhs, అంతే కదా. మరి ఈ రెండు డిఫరెన్స్ అంటే మీనింగ్ అంటే 9 lakhs కదా, ఆ 9 lakhs ఏంటిది ఫ్యూచర్ వచ్చే లాస్. మరి ఫ్యూచర్ లాస్లో బుక్ చేసినాం కదా, బుక్ చేయడం వల్ల ఇది బ్యాలెన్స్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ప్రొవిజన్ ఫర్ ఎక్సెస్ లాస్ అనేది ఎక్స్పెండిచర్ సైడ్ వేసుకుంటున్నాం మనం, ఓకేనా. ఎంతైతే ఫ్యూచర్ లాస్ ఉందో దాన్ని ఈరోజు బుక్ చేసుకోవడం వల్ల మనకు P&L అనేది బ్యాలెన్స్ టాలీ అవ్వట్లేదు. ఆ టాలీ అవ్వడం కోసం అంటే ఈక్వల్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రొవిజన్ ఫర్ ఎక్సెస్ లాస్ అనే అకౌంట్ క్రియేట్ చేసి 9 lakhsని బుక్ చేసుకుంటాం, ఓకేనా. అదేమవుతుందంటే నెక్స్ట్ ఇయర్లో రివర్స్ అయిపోతుంది. అదే ఇది ఏదైతే మాట్లాడుకున్నామో ఈ 2 పాయింట్లు అవే మాట్లాడతా చూడండి. ఇఫ్ ఎనీ ఎక్సెస్ అమౌంట్ డ్యూ టు టోటల్ లాస్ రికగ్నైజ్ యాజ్ ప్రొవిజన్ ఫర్ 10 lakhs, ప్రొవిజన్ ఫర్ లాస్, ఎక్సెస్ లాస్, అది ప్రొవిజన్ ఫర్ ఎక్సెస్ లాస్. ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఎనీ ఎక్సెస్ అమౌంట్ అంటే ఇదే కదా 9 lakhs డ్యూ టు టోటల్ లాస్. దేనికి వచ్చిన ఎక్సెస్ లాస్, డ్యూ టు టోటల్ లాస్ రికగ్నైజ్ చేయడం వల్ల మనకు ఎక్సెస్ అమౌంట్ వచ్చింది. ఆ ఎక్సెస్ అమౌంట్ మనం ఏం చేయాలి, ప్రొవిజన్ ఫర్ ఎక్సెస్ లాస్ అని బుక్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ ఎక్సెస్ లాస్ విల్ బి రివర్స్డ్ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్. అవేమవుతుంది, నెక్స్ట్ ఇయర్ రివర్స్లో అయిపోతుందని చెప్తున్నాడు. అదే కదా మనం చేయాల్సింది, ఇక్కడ రివర్స్ చేసినాం. సెకండ్ ఇయర్ చేస్తే మనకు అర్థమవుతుంది. సెకండ్ ఇయర్ కంప్లీషన్ ఎంత 60%. సెకండ్ ఇయర్ ఎంత కాస్ట్ 75 lakhs, రెవెన్యూ 66 lakhs. మరి ఇక్కడ 75 lakhs ఉంది, 66 lakhs ఉంది. మరి మనకు ప్రాఫిట్ వచ్చినట్ట, కాస్ట్ ఎంత ఉంది, లాస్ కదా. మనం ఆల్రెడీ లాస్ బుక్ చేసుకున్నాం కాబట్టి దానికి 9 lakhs అనేది ప్రొవిజన్ క్రియేట్ చేసాం కదా, ఆ ప్రొవిజన్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో రివర్సల్ అయిపోతుంది. ఇలా చేయాల్సి ఉంటుంది. ఈ లాస్ మేకింగ్ కాంట్రాక్టే ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ అండ్ ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్, ఓకేనా. దిస్ ఈస్ అకౌంటింగ్ ఫర్ లాస్ మేకింగ్ కాంట్రాక్ట్. నెక్స్ట్, ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈస్ అన్సర్టెన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఫైనల్ అవుట్పుట్ అంటే అన్సర్టెన్ అనమాట. అన్సర్టెన్ అంటే మీనింగ్ చూడండి. అన్సర్టెనిటీ ఎట్లా వస్తుంది అంటే కొన్ని ఇండికేటర్స్ ఇవి వస్తే మనకు అన్సర్టెనిటీ వచ్చినట్టు అనమాట. కాంట్రాక్ట్ అనేది అన్సర్టెన్ అనమాట. ఏది, నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్. టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం, దాన్ని ఏమంటాం, అన్సర్టెనిటీ అంటాం.
నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద లైఫ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఎన్ని రోజులు అంటే కాంట్రాక్ట్ ఎప్పుడైపోతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది టైం తెలుస్తలేదు, అదే అన్సర్టనిటీ అనుకోవాలి. నాట్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ పర్సంటేజ్ కంప్లీటెడ్. ఎంత పర్సంటేజ్ కంప్లీట్ తెలుస్తలేదు, మనకి ఏ ఇయర్లో కంప్లీట్ అవుతుందో తెలిస్తే మనం పర్సంటేజ్ కంప్లీట్ తెలుసుకుంటాం. టోటల్ కాస్ట్ తెలిస్తే కదా మనం పర్సంటేజ్ కంప్లీట్ చేసేది. సో మనకు తెలుస్తలేదు, అప్పుడు అన్సర్టన్ కాంట్రాక్ట్ అనేది. నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ వెదర్ కాంట్రాక్ట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్. అంటే కాంట్రాక్ట్ అసలు మనం ఫుల్ఫిల్ చేస్తామో చేయమో అర్థమవుతలేదు, అది కూడా ఇండికేటర్ ఆఫ్ అన్సర్టన్. ఇలాంటివి ఏమైనా మీకు అన్సర్టనిటీస్ కనబడితే అకౌంటింగ్ ఎలా చేయాలరా అంటే, ఈ ఇయర్లో ఏ ఇయర్లో అయితే నీకు అన్సర్టనిటీ అనిపించిందో ఆ ఇయర్లో నీకు ఎంతైతే ఖర్చు అయిందో అంతే రెవెన్యూ చేయాలి. అంటే రెవెన్యూ ఈక్వల్ టు కాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో రెవెన్యూ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎంత రెవెన్యూ చేయాలి, ఎంత కాస్ట్ అకౌంటింగ్ చేయాలంటే ఎంతైతే నీకు యాక్చువల్గా కాస్ట్ ఇంకర్ అయినా ఆ ఇయర్లో అంతే రెవెన్యూ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, పర్సంటేజ్ కంప్లీట్ అమౌంట్ చేయాల్సిన అవసరం లేదు. రెవెన్యూ ఎంత బుక్ చేయాలంటే అంటే టు బి బుక్డ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కాస్ట్ ఇంకర్డ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. టోటల్ కాస్ట్ కాంట్రాక్ట్ రెవెన్యూ 50 lakhs ఉంది. టోటల్ కాస్ట్ ఇంకర్డ్ అప్ టు డేట్ 20 lakhs ఇయర్ 1. ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ కాస్ట్ టు బి ఇంకర్డ్ 20 lakhs బట్ అన్సర్టెన్ రిగార్డింగ్ కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇవన్నీ ఉంటేనే అన్సర్టెన్ కాదు, ఏ ఒక్క పాయింట్ లేకపోయినా అన్సర్టెన్. ఇక్కడ ఏమైంది, కాస్ట్ ఎస్టిమేట్ చేయగలిగింది బట్ కాంట్రాక్ట్ అనేది అన్సర్టెన్ ఉంటుంది. ఏమంటున్నాడు, అన్సర్టెన్ రిగార్డింగ్ కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందో కూడా తెలుస్తలేదు వాడికి, అది అన్సర్టెన్ కదా. అంటే అన్నీ ఫుల్ఫిల్ అవుతేనే అన్సర్టెన్ కాదు, ఇది లేకపోయినా ఏది లేకపోయినా అన్సర్టెన్, ఏ ఒక్క పాయింట్ లేకపోయినా అన్సర్టెన్. ఆ అన్సర్టెన్ కేసు ఉన్నప్పుడు అకౌంటింగ్ ఇలా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇయర్ 1లో కాస్ట్ ఎంత ఇంకరైనా మనం 20 lakhs ఇంకా. ఇయర్ 1లో రెవెన్యూ ఎంత అంటే పర్సెంట్ కంప్లీషన్ అనుకోనికి వస్తా రాదు కదా, ఎంత అయితే కాస్ట్ ఇంకర్ అయినా అంతే చేయాలి. నెక్స్ట్ ఇయర్లో కాస్ట్ ఇంకర్ అయితే అంతకి ఈక్వల్ రెవెన్యూ బుక్ చేయాల్సి ఉంటుంది. అదే అకౌంటింగ్ ఇన్ కేస్ ఆఫ్ అన్సర్టనిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఇప్పుడు 3 నేర్చుకున్నాం. ప్రాఫిట్ మేకింగ్ కాంట్రాక్ట్లో ఎలా అకౌంటింగ్ చేయాలి, లాస్ మేకింగ్ కాంట్రాక్ట్లో ఎలా అకౌంటింగ్ చేయాలి, అండ్ అన్సర్టనిటీ కాంట్రాక్ట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలి. ఓకేనా. చేంజెస్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒకవేళ మనం ఇయర్ 1లో ఏదైతే అనుకున్నామో దానికి ఆ ఎస్టిమేషన్కి ఫ్యూచర్లో చేంజ్ అయినప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలో నేర్చుకున్నాం. మనం ఇయర్ 1లో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకుండా ముందు మనం ఒక ఎస్టిమేషన్తో కొన్ని అనుకుని ఉంటాం, రెవెన్యూ కావచ్చు, కాస్ట్ కావచ్చు. బట్ ఫ్యూచర్లో దానికి మనం అవుతుంది, మనం ఏదైతే ఎస్టిమేట్ చేసినామో దానికి చేంజెస్ వచ్చినప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలరా అంటే గుర్తుపెట్టుకోండి. ఒక స్టాండర్డ్ చెప్తున్నాం అనమాట. ఈ చేంజెస్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ రెవెన్యూ కావచ్చు, కాంట్రాక్ట్ కాస్ట్ కావచ్చు, అది చేంజెస్ ఇన్ ఎస్టిమేట్ అనమాట. చేంజెస్ ఇన్ ఎస్టిమేట్కి మనం ఏం చేయాలి, ప్రాస్పెక్టివ్ అకౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే క్యుములేటివ్ క్యాచప్ బేసిస్. చేంజెస్ ఇన్ కాంట్రాక్ట్ రెవెన్యూ అండ్ ఆర్ ఏజ్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ టు ప్రాస్పెక్టింగ్ అకౌంట్. రెట్రాస్పెక్టివ్ అకౌంట్ చేయకుండా ప్రాస్పెక్టివ్ అకౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు చేంజెస్ ఇన్ కాంట్రాక్ట్ రెవెన్యూ కావచ్చు, కాంట్రాక్ట్ కాస్ట్ కావచ్చు. ఎందుకోసం అంటే చేంజెస్ ఇన్ ఎస్టిమేట్ కాబట్టి మనం ప్రాస్పెక్టివ్ అకౌంటింగ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. మరి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలరా అంటే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ క్యుములేటివ్ క్యాచప్ బేసిస్ చేయాలి. క్యుములేటివ్ క్యాచప్ బేసిస్. ఆ క్యుములేటివ్ క్యాచప్ బేసిస్ ఏంటంటే ఇప్పుడు నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకుందాం. ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ, వేరియేషన్ ఇన్ రెవెన్యూ, కాంట్రాక్ట్ కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. ఇది ప్రాఫిట్, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఫర్ హోల్ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఈ పాయింట్కి కొన్ని అడ్జస్ట్మెంట్ ఇచ్చాను, నేర్చుకున్నాం. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 దీనికి స్టెప్స్ నేర్చుకుందాం. చేంజెస్ అయింది కదా, అంటే చేంజెస్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏమైంది, ఇనీషియల్ రెవెన్యూ ఎంత ఉంది, ఇయర్ 1లో 9,000 ఉంది, సెకండ్ ఇయర్లో పెరిగింది 200 పెరిగింది. సో అది వేరేట్ అయిందనమాట. ఇక్కడ కాస్ట్ కూడా వేరేట్ అయి కూడా వచ్చింది. 950 ఉన్న ప్రాఫిట్ తర్వాత 1000 అయిన తర్వాత 1000 అయింది. ఇక్కడ కాస్ట్ కూడా వేరేట్ అయిందనమాట. ఓకేనా. టోటల్ కాస్ట్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ప్రాఫిట్. కాంట్రాక్ట్ రెవెన్యూ 9,000 వేరియేషను ఫస్ట్ ఇయర్లో ఏమైనా వేరియేషన్ ఉందా, లేదు. సెకండ్ ఇయర్లో ఉంది, థర్డ్ ఇయర్లో ఉంది. రివైజ్డ్ టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఫ్యూచర్లో ఏదైనా కాంట్రాక్ట్లో ఎస్టిమేషన్స్ చేంజ్ అయినప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలంటుంది. స్టెప్ 1 ఏంట్రా అంటే రివైజ్డ్ టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ అనుకోవాలి. రివైజ్డ్ టోటల్ రెవెన్యూ అనుకోవాలి, రివైజ్డ్ కాంట్రాక్ట్ రెవెన్యూ అనుకోవాలి. ఇది స్టెప్ 1లో. ఎప్పుడు చేంజెస్ ఫ్యూచర్లో మనం ఎస్టిమేట్ చేసినందుకు చేంజెస్ ఉన్నప్పుడు. స్టెప్ 1 ఏం అనుకున్నాం మనం, రివైజ్డ్ టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటిది, కాంట్రాక్ట్ రెవెన్యూ ఎలా వస్తుంది, కాంట్రాక్ట్ ఇనీషియల్ కాంట్రాక్ట్ రెవెన్యూ ప్లస్ ఎనీ వేరియేషన్ రెండు కలిపితే మనకి వస్తుంది
రివైజ్డ్ టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ వస్తుంది 9,000, 9,200, 9,200. స్టెప్ 2 మనం ఏం చేసినాం, రివైజ్డ్ యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్. రివైజ్డ్ యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్ వరకు అంటే క్యూములేటివ్గా యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్ 2093, 6168, 8,100. బట్ మైనస్ ఫ్యూచర్ రా మెటీరియల్ కాస్ట్. ఇక్కడ ఈ పాయింట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను పైన. ఈ పాయింట్ ఏం చెప్తున్నా అంటే ₹100 lakhs ఫర్ మెటీరియల్ టు బి యూజ్డ్ ఇన్ ఇయర్ 3 స్టోర్డ్ ఎట్ సైట్. అంటే ఈ 6861లో ఒక 100 lakhs మెటీరియల్ అంట థర్డ్ ఇయర్ రిలేటెడ్ అంట. బట్ సెకండ్ ఇయర్లో అడ్వాన్స్ పేమెంట్ చేసినాం అంటే మరి ఇయర్లో ఖర్చు అది కాదు కదా, మరి తీసేయాలా వద్దా, తీసేయాలి. అది ఇక్కడ చెప్పింది, అది మనం ఇక్కడ వేసింది. ఫ్యూచర్ రా మెటీరియల్ కాస్ట్ 100 మైనస్ చేసినాం. ఈ పాయింట్కి ఇక్కడ మాట్లాడినాం. ఈ ఎక్స్క్లూడ్ ₹100 lakhs ఫర్ మెటీరియల్ బాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఇయర్ 2. ఈ 8,100లో 100 lakhs మెటీరియల్ కాస్ట్ ఎక్స్క్లూడ్ అయిందంట, అంటే లేదంట, యాడ్ చేసి లేదంట. బట్ ఈ 100 lakhs దేని గురించి, ఇయర్ 3 గురించి కదా కాస్ట్ అయింది. సో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం చేసినాం రివైజ్డ్ యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్గా అనుకున్నాం, ఇలా అనుకున్నాం. తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇయర్ వైజ్ స్టెప్ 3. ఇప్పుడు టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇయర్ వైజ్గా అనుకున్నాం అన్నమాట. స్టెప్ 3 ఏం అనుకున్నాం, టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇయర్ వైజ్గా అనుకున్నాం. టోటల్ రెవెన్యూ ఎంత 9,000 ఇది అనుకున్నాం. స్టెప్ 2 నుంచి వచ్చింది, స్టెప్ 1 నుంచి వచ్చింది. మైనస్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్లో చేస్తే మనకి వచ్చింది టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇయర్ వైజ్ వచ్చింది. ఇది ఇక్కడ ఏంటిది, రివైజ్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్. ఇదేంటిది టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ అనమాట. ఇయర్ వైజ్ టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ చేంజ్ అవుతుండొచ్చు కదా, అలాగ అనుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 4లో ఇప్పుడు ఇయర్ 1లో కాంట్రాక్ట్ కాస్ట్ ఎంత, ఇయర్ 1లో కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత అనుకుంటున్నాం. అంటే కాంట్రాక్ట్ ఇయర్ వైజ్ అనుకోవాలంటే ఏం చేయాలి, కాంట్రాక్ట్ కాస్ట్ కాంట్రాక్ట్ రెవెన్యూ పర్సంటేజ్ కంప్లీషన్ అప్లై చేయాలి. పర్సంటేజ్ కంప్లీషన్ అప్లై చేస్తే యాక్చువల్ కాస్ట్ డివైడ్ బై టోటల్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్ ఎంత ఇచ్చింది మనం ఇక్కడ 2093 క్వశ్చన్లు ఇచ్చిండు. 8050 స్టెప్ 3 నుంచి వచ్చింది, అట్లా 26% వచ్చింది. మనం ఏం చేయాలి, ఈ 9,000 స్టెప్ 1 నుంచి వచ్చింది. ఇది ఇయర్ 1 రెవెన్యూ తీసుకోవాలి 9,000, ఇక్కడ ఉంది కదా 9,000. బట్ ఇయర్ 2 క్యాలిక్యులేషన్ 9,200 ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. 9,000 నుండి 26%, 2340 lakhs ఫర్ ఇయర్ 1 రెవెన్యూ. ఇయర్ 2 ఎట్లా వచ్చిందంటే యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్ ఎంత స్టెప్ 2 వచ్చింది మనకు 6068 అని చెప్పి. టిల్ డేట్ యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్, ఇది టిల్ డేట్ 1, టిల్ డేట్ 2, టిల్ డేట్ 3 ఇది తీసుకుంటే వచ్చింది 8,000. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత స్టెప్ 3 వచ్చింది మనకు. ఇయర్ 2లో ఇయర్ 1లో ఏం తీసుకున్నాం మనం, ఇక్కడ చూడండి 8050 తీసుకున్నాం. ఇక్కడ ఇట్లా చేంజ్ అయింది కదా, కాబట్టి చేంజెస్నే తీసుకోవాలి. చేంజ్ అయిన కొద్దీ చేంజెస్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేస్తే 74% వచ్చింది. ఈ 74% అనేది సెకండ్ ఇయర్ మొత్తం కాదు, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ కలిపి ఎంత కంప్లీట్ అయింది అనేది 74 ఫర్ ఇయర్, 2 ఇయర్స్ కలిపి. మరి సెకండ్ ఇయర్లో ఎంత కంప్లీట్ అయిందిరా అంటే 9,200 ఇంటూ 74, ఇది ఎంత 2 ఇయర్స్ కలిపి ఎంత కంప్లీట్ అయింది. ఇప్పుడు 2 ఇయర్స్ కలిపి ఇన్కమ్ తీసుకోవాలి మనం. 2 ఇయర్స్ కలిపి రెవెన్యూ ఎంత వచ్చింది, 6808 అయింది. దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఇయర్ రెవెన్యూ తీసేస్తే సెకండ్ ఇయర్ రెవెన్యూ వస్తుంది. ఇదే క్యూములేటివ్ క్యాచప్ బేసిస్ అనమాట. ఈ క్యాలిక్యులేషన్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎంత తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ 1లో ఎంత తీసుకున్నాం, 9,000 తీసుకున్నాం. ఎందుకోసం, ఇయర్ 1లో మనకు రెవెన్యూ 9,000 అనేది తెలుసు. ఇయర్ 1లో ఇది 8,200 తీసుకోవాలి, 8050 తీసుకున్నాం. ఎందుకోసం, ఇయర్ 1లో మనకు 8050 అనేది తెలుసు. ఇయర్ 2లో 8200 అని తెలుసు, కాబట్టి 8200 తీసుకున్నాం. ఇక్కడ ఇయర్ 1లో 9050 తీసుకున్నాం, అదంతే. సెకండ్ ఇయర్లో 9200 అని తెలుసు కాబట్టి తీసుకున్నాం. అక్కడ ఫస్ట్ ఇయర్ ఏం తెలుసు మనకు, 9050 అని తెలుసు. ఇక్కడ ఎట్లా తెలుసు మనకు, ఇక్కడ వేసినాం కదా ఈ వర్కింగ్. దానికోసం మనం ఇయర్ 1లో రెవెన్యూ ఎంత, ఇయర్ 1లో కాస్ట్ ఎంత అని తెలవాలంటే మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్లారిటీ ఉండాలి. ఓకేనా. ఇది మనకు వచ్చింది పర్సెంటేజ్ అప్లై చేస్తే సెకండ్ ఇయర్కి 74,000 అనేది 2 సంవత్సరాల కలిపి, ఇది 2 ఇయర్స్ కలిపి ఇన్కమ్. దాని నుంచి ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ తీసేస్తే సెకండ్ ఇయర్ ఇన్కమ్ వస్తుంది. ఇదే క్యూములేటివ్ క్యాచప్ బేసిస్. ఇయర్ 3కి యాక్చువల్ కాస్ట్ ఎంత అయింది, 8,200. ఇయర్ 3కి టోటల్ కాస్ట్ ఎంత, 8,200 తీసేస్తే 100% ఫర్ 3 ఇయర్స్ కలిపి ఇది. మరి రెవెన్యూ ఫర్ 3 ఇయర్స్కి ఎంత, 9,200. 9,200 100%, 9,200. దీంట్లో నుంచి ఫస్ట్ ఇయర్ రెవెన్యూ తీసేసాలి, సెకండ్ ఇయర్ రెవెన్యూ తీసేసాలి, వచ్చేస్తే థర్డ్ ఇయర్ రెవెన్యూ వస్తుంది. ఓకేనా. దిస్ ఈస్ క్యూములేటివ్ క్యాచప్ బేసిస్. అంటే ఫ్యూచర్లో ఎస్టిమేషన్స్ చేంజ్ అయినప్పుడు క్యూములేటివ్ క్యాచప్ బేసిస్ ఎలా అయ్యాలో క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకేనా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్యూములేటివ్ క్యాచప్ బేసిస్ ఇన్ కేస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎస్టిమేషన్స్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్, అమౌంట్ డ్యూ ఫ్రమ్ కస్టమర్, అమౌంట్ డ్యూ టు కస్టమర్. కస్టమర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, కస్టమర్ దగ్గర నుంచి మనకు అమౌంట్ రావాలా, మన దగ్గర నుంచి కస్టమర్కి అమౌంట్ పోవాలని నేర్చుకుంటాం మనం ఇప్పుడు పర్టికులర్స్. ఈ ప్రొఫార్మా ఫాలో అవ్వాల్సిందే మనకు. ఓకేనా.
లాజిక్ చెప్తాను, బట్ ఈ ప్రొఫామ్ అయితే ఫాలో అవ్వండి. ఇదే ప్రొఫామ్ ఎగ్జామ్లో లాజిక్ ఫాలో అవ్వద్దు, ఇదే ఫాలో అవ్వాలి. ఓకేనా? నేను లాజిక్ చెప్తాను దేనికోసం వచ్చింది ఇది. కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ ప్లస్ రికగ్నైజ్ ప్రాఫిట్ టిల్ డేట్ మైనస్ రికగ్నైజ్ లాసెస్ టిల్ డేట్ మైనస్ ప్రోగ్రెస్ పేమెంట్స్ టిల్ డేట్. ప్రోగ్రెస్ పేమెంట్స్ టిల్ డేట్ అంటే ఏంటంటే అమౌంట్ పెయిడ్ బై కస్టమర్ కావచ్చు ప్లస్ అమౌంట్ బిల్డ్ బై కస్టమర్ ఎట్ టు బి పెయిడ్ బై కస్టమర్. మనం కస్టమర్ కాంట్రాక్ట్ అంటాడు, బిల్లు ఏం చేసిండు, బిల్ రైజ్ చేసిండు, బట్ కొంత అమౌంట్ ఇవ్వలేము కస్టమర్ అంతే. ప్లస్ టు బి రిసీవ్డ్. ఈ మూడు కలిపితే మనకు ప్రోగ్రెస్ పేమెంట్ టిల్ డేట్ అనేది తెలుస్తుంది అనమాట. లాజిక్ ఏం లేదు దీనికి. మనకు ఇయర్ వైజ్ రెవెన్యూ ఎంత వచ్చింది మనం కనుక్కున్న పర్సెంటేజ్ కంప్లీషన్ అప్లై చేస్తే మనకి ఇయర్లో రెవెన్యూ ఎంత, ఈ నెక్స్ట్ ఇయర్లో ఎంత, నెక్స్ట్ కనుక్కుంటాం కదా. ఈ ఇయర్లో రెవెన్యూ ఎంత వచ్చింది, రెవెన్యూ మీనింగ్ అనేది మనకు రావాల్సిన అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత రాలేదు, అదే లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే 2340 మన ఇన్కమ్, మన రెవెన్యూ. మరి ఈ అమౌంట్ ఎలా వద్దవాడు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ అమౌంట్లో నుంచి మనకి ఎంతైతే అమౌంట్ ఇచ్చిండో అది మైనస్ చేస్తే మిగిలింది, ఒకవేళ మిగిలింది పాజిటివ్ వచ్చింది అనుకో వాడే మనకి ఇవ్వాలి, నెగిటివ్ వస్తే మనమే వాడికి ఇవ్వాలి, అదే లాజిక్. కాకపోతే ఈ ఫార్మాట్లో వాడి చేసిండు, బట్ ఈ ఫార్మ్లో చేయాలంటే చేయాలి. ఎందుకోసం కొన్నిసార్లు ఏమైందంటే రెవెన్యూ అనేది అటిట్ అవుతుండొచ్చు, రెవెన్యూ బేస్ పని తీసుకుంటే అటిట్ అవుతుండొచ్చు, కాబట్టి ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ నీకు వచ్చిన ఆన్సర్ కనుక పాజిటివ్ అయితే డ్యూ ఫ్రమ్ కస్టమర్ ఆడే మనకి ఇవ్వాలి. ఒకవేళ నీకు వచ్చిన ఆన్సర్ నెగిటివ్ అయితే డ్యూ టు కస్టమర్ మనమే వాడికి ఇవ్వాల్సి ఉంటుంది. మనమే వాడికి ఇవ్వాల్సి ఉంటే లైబిలిటీ, మనకి అడ్వాన్స్ ఇచ్చినట్టు వాడు ముందే ఇచ్చినట్టు లైబిలిటీ మనకి. అడ్వాన్స్ అంటే లైబిలిటీ కదా, వాడు మనకి ఇవ్వాల్సి ఉంది రిసీవబుల్ అసెట్. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాంట్రాక్ట్ రెవెన్యూ 100 lakhs, కాంట్రాక్ట్ లైఫ్ 3 years, ఇయర్ 1 యాక్చువల్ కాస్ట్ 30 lakhs, ఫ్యూచర్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 50 lakhs, ఇయర్ 1 ప్రోగ్రెస్ పేమెంట్ రిసీవ్డ్ 50 lakhs, ఇయర్ 2 ప్రోగ్రెస్ పేమెంట్ రిసీవ్డ్ 40 lakhs. ఫిక్స్డ్ కాంట్రాక్ట్ కాస్ట్ అండ్ రెవెన్యూ P&L అమౌంట్ డ్యూ టు కస్టమర్ ఇవన్నీ ఏమన్నాడు మనన్నాడు. ఓకేనా? ఇయర్ 1 ఏమన్నాడు, కాంట్రాక్ట్ కాస్ట్ ఎంత అనుకున్నాం, వాడు ఇచ్చింగా 30 lakhs అని చెప్పి. ఇయర్ 2 టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత, 30 lakhs, ఫ్యూచర్ కాంట్రాక్ట్ కాస్ట్ 50 lakhs. ఇదే కదా. ఓకే సారీ 80 lakhs మొత్తం. 30 + 50 80 lakhs. కాంట్రాక్ట్ రెవెన్యూ ఫర్ ఇయర్ 1 ఫస్ట్ అప్పుడు ఏం చేయాలి, పర్సెంట్ కంప్లీషన్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ పర్సంటేజ్ని టోటల్ రెవెన్యూ పైన అప్లై చేస్తే మనకి ఇంత వస్తుంది. నెక్స్ట్ P&L ఎట్లా చేయాలి, కాంట్రాక్ట్ 35 lakhs, కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత 37.5 lakhs, 37.5 lakhs, ప్రాఫిట్ 5 lakhs. ఇప్పుడు అమౌంట్ డ్యూ టు కస్టమర్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇయర్ 1 యాక్చువల్ కాస్ట్ ఇది అదే తీసుకుంది. యాక్చువల్ కాస్ట్ టిల్ డేట్ ఫార్మాట్ కాస్ట్ ఇంకా టిల్ డేట్ కాస్ట్ ఎంత ఇంకరైనా మనం ఇప్పటివరకు ఇయర్ 1లో 30 lakhs ఇంకరైనా. ప్రాఫిట్ ఎంత వచ్చింది టిల్ డేట్ వరకు. మన టిల్ డేట్ అంటే ఈరోజు ఫస్ట్ ఇయర్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ తీసుకోవాలి 7.5 lakhs. మైనస్ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ ఎంత వచ్చింది మనకు 50 lakhs వచ్చింది. ఇయర్ 1లో 50 lakhs వచ్చింది. అంటే మనకి ఎంత వచ్చింది కస్టమర్ దగ్గర నుంచి నెగిటివ్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటిది, వాడు ఎక్సెస్ మనకి ఇచ్చిండు, అడ్వాన్స్ ఇచ్చాడు మనకు. ఓకేనా? డ్యూ టు కస్టమర్ అయింది అది. ఇయర్ 2 యాక్చువల్ కాస్ట్ ఇంకా టిల్ డేట్ ఎంత, టోటల్ కాస్ట్ 80, ఫస్ట్ అయితే 30 ఇంకరైనా, అంటే ఇయర్లో ఎంత ఇంకరైనట్టు మనం 50 lakhs ఇంకరైనట్టు కదా. టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఎంత 80 lakhs. కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత అంటే పర్సెంటేజ్ కంప్లీషన్ అనుకున్నాం. కనుక్కుంటే మనకి ఏమొచ్చింది, ఇయర్ 2 రెవెన్యూ 100% కంప్లీట్ అయినాం. రెవెన్యూ ఎంత వచ్చిందంటే 100 lakhs నుంచి 37.5 lakhs ఫస్ట్ ఇయర్లో వచ్చిందంటే 100 lakhs నుంచి తీసేస్తే మనకు సెకండ్ ఇయర్ వచ్చేస్తుంది. P&L తీసినాం ఇక్కడ. కాంట్రాక్ట్ కాస్ట్ ఇంత, కాంట్రాక్ట్ రెవెన్యూ ఇంత, ప్రాఫిట్ 12.5 lakhs వచ్చింది. అమౌంట్ డ్యూ టు కస్టమర్ డ్యూ ఫ్రమ్ కస్టమర్. యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ ఎంత, టిల్ డేట్ వరకు ఇయర్ 1 + ఇయర్ 2 టిల్ డేట్ అంటే ఈ రోజు వరకు. ఈ రోజు ఎంత అయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఈ రోజు వరకు మనకి ఎంత కాస్ట్ ఇంకరైనా మొత్తం ఇంకరైనా కదా 80 lakhs మొత్తం ఇంకరైనా. ప్రాఫిట్ రికగ్నైజ్డ్ టిల్ డేట్ ఫస్ట్ ఇయర్లోనేమో 12.5, సెకండ్ ఇయర్లో 12.5, ఫస్ట్ ఇయర్లో 7.5, రెండు కలిపితే 20 lakhs ఇంకరైనా కాబట్టి 20 తీసుకోవాలి. లాస్ రికగ్నైజ్డ్ టిల్ డేట్, లాస్ అని రికగ్నైజ్ చేసినా చేయలేదు, సో నో లాస్ కాబట్టి నో ఏం చేయలేదు. ప్రోగ్రెస్ పేమెంట్ రిసీవ్డ్ టిల్ డేట్ ఎంత, ఫస్ట్ ఇయర్ 50 lakhs వచ్చినాయి, సెకండ్ ఇయర్ 40 lakhs వచ్చినాయి. 40 lakhs అంటే సెకండ్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చిండు. సో మనకి ఇప్పటివరకు ఎంత వచ్చినాయి 90 lakhs వచ్చినాయి. అంటే మనకి ఇంకా అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి 10 lakhs రావాలి. ఇది సెకండ్ ఇయర్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కస్టమర్, ఇది అమౌంట్ డ్యూ టు కస్టమర్. ఇది కంప్లీట్గా అమౌంట్ డ్యూ ఫ్రమ్ కస్టమర్, అమౌంట్ డ్యూ టు కస్టమర్. ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి ఎక్కువ. ఈ ఫామ్లో ఉందా, దీని మీద ఫోకస్ చేసి మీకు ఆటోమేటిక్ ఆన్సర్లు వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ రివిజన్. థ్యాంక్ యూ ఆల్.